అలా ఉండిపోతుందంటున్నాను. అలాగా ఉంటుంది. చూడండి. మరి ఆ వయసులో అంత హ్యాపీగా ఉంటున్నారని నాకు అదే మిమ్మల్ని ఎప్పుడూ తలంపులో పెట్టుకుంటూ ఉంటాను. పరమాత్మ చక్కగా మనకి ఆయువు ఉన్నంత కాలము ఇలా పెద్దోళ్ళు ఇలా ఉండేటప్పటికి మాకు ఆనందం కదా. అసలు అదే నన్ను నవ్వాను. పిల్లల దగ్గర కూడా వెళ్ళట్లేదామి. అంత పెద్దావిడి పిల్లల దగ్గరకు కూడా వెళ్ళట్లేదు. నాకు అక్కడ సుఖం ఉండదండి అన్న. మీ తలంపే గ్రేటు. ఎందువల్ల ఎక్కడికి వెళ్ళినా మనసు వచ్చేస్తుంది. మనం ఏదో ఇద్దరు ఆడవాళ్ళమే కదా, వండు తినేస్తే అయిపోయింది దానికి. ఎక్కడికి వెళ్ళినా మనసు వస్తుంది. అదే మన ఇంట్లో మనం అనుకోండి, అది హ్యాపీగా మరి మీరు హెచ్1 న్యూస్ 24 గంటలు మరి పెట్టుకుంటా ఎంజాయ్ చేస్తున్నారా లేదా? మరి అలా 72,000 నాళ్ళు గోళ్ళతో సైతం అలా ఉందంటున్నారు కదా. మరి పిల్లల దగ్గరికి వెళ్తే మరి కుదరదులండి. చే అసలు పెద్దోళ్ళు అని కూర్చోమంటారు నన్ను. ఎన్ని 90? మీకు ఎంత? 85. 85 ఏళ్ళు కూర్చో అంటారు. అదే కూర్చో అంటారు. మరి వాళ్ళకి మనం పెద్దోళ్ళమే కదా, వాళ్ళకి మనం పెద్దోళ్ళమే. మరి పిల్లలకి మనం పెద్దోళ్ళం కదా, కూర్చో కదలకో అంటారు. కదలకపోతే 4 శక్తి 72,000 నాళ్ళుని మరి మనకి ఆడాలా లేదా? ఆడాలంటే కూర్చుంటే ఎలా ఆడాలి? అందు గురించి మనం ఏమో వాళ్ళు ఎప్పుడో అన్నం తింటారు, మనం ఎప్పుడో తింటాం. అన్నీ తేడాలే కదా. 85 ఏళ్ళు అంటే పర్వాలేదు, ఉండండి అలాగా, ఉండండి అలాగా. ఎందుకంటేనమ్మా పట్టు ఉంది కదా, పట్టున్న సేపుని కదలకూడదు. కర్ర పుచ్చుకుంటున్నారా? కర్ర అందు గురించే కర్ర పుచ్చుకున్నా మీరు చక్కగా ఆరోగ్యాన్ని ఎంత బాగా చూసుకుంటున్నారని ఆనందం. మరి పొద్దుటే వాకింగ్ అంటే ఆనందం కదా. అబ్బో, ఏ బ్రహ్మ ధ్యాస అయితే సురికొస్తుందా? నేను బ్రహ్మాన్ని అనేటప్పటికీ ఇంకా దేహభావన వీడేస్తాం. కరెక్టు, మీరు అన్నది కరెక్టు. దేహభావన వీడి హాయిగా ఉండగలుగుతాం. అదే మనసుతో ఉండేటట్టుకి చాలా మనసుతో ఉండేటట్టుకి ఇంకోలా ఉంటుంది. అదొక బరువు కానీ ఆ మనిషి గుర్తొత్వం. మనసుతో ఉంటే మనిషి గుర్తొస్తుంది. వయస్సులు అవన్నీ మనసు లేని స్థితిలో ఉంటాం కాబట్టి 24 గంటలు మనకి మన వయసు మనకేం గుర్తుండదు. మన పిల్లలు గుర్తుంటుంది. మనం పెద్దోళ్ళు అని మన పిల్లలకి అమ్మ పెద్దది అని ఆడుకుంటుంది, మనకు ఉండదు. కానీ ఆడుకుండి అమ్మ ముసలిదానం పెద్దానం అంటారు. మనకేమో పెద్ద గుర్తుండదు. ఈ తత్వం అంతే కదా.
రండి. రండి, రండి. ఆటో వచ్చేస్తుంది. మా గుమ్మంలోకి వచ్చేస్తుంది. ఆటోలో కూర్చుంటారు, వస్తారు, ఉంటుంది. ఎనమండుగురు అక్కాసుడా? అబ్బా! ఐదుగురితోటి సత్సంగమే చూస్తారు. చాలా ఆనందం. అందు గురించి మిగిలింది ఏం మాట్లాడినా మనస్సే కదా! హ్మ్. బ్రహ్మంగా ఉండాలి. గట్టిగా బాగా చదువుతున్నారు. ఏ గ్రంథాలైనా బ్రహ్మధ్యాసలోకి వస్తేనే కానీ పూర్ణత్వం ఉండదు. ఎందుకంటే ఉన్నది పరమాత్మే. నేనే అంతా, నేనే అంతా. చివరికి బ్రహ్మంగానే రావాలి. బాగా చదువుతున్నారు అయితే మీ అక్క చెల్లి. ఆ! అలాగేనమ్మా. ఈవిడ హోల్‌లో ఉంచుకోవటం కూడా తెలిసింది ముసలావిడకి. పరమాత్మ ఏ వయస్సు అయితే ఏంటి, దృఢమైన సంకల్పం ఉండాలి. వయసుతో నిమిత్తం లేదు. పరమాత్మ ఉండటానికి వయసు నిమిత్తం ఏంటి? చాలా ఆనందంగా బ్రహ్మార్పణంగా ఉంటున్నారు అమ్మలందరూని. అనేక నమస్కారాలు. చెప్పింది ఇంత శ్రద్ధగా దేహం పిల్లలేండి. మీరే బాగా వింటున్నారు. మరి దేహం పిల్లలు మీరు దేహం పిల్లలే కదా! ఈ దేహం పిల్లలు, ఆ దేహం పిల్లలు అని భావన ఉందా నాకు? ఏ దేహంతోటైనా వచ్చాం కాబట్టి దేహం పిల్లలే మనం అందరం. దేహం పిల్లలు వినరు అన్నాం అంటే మీరు అర్థం చేసుకోండి. దేహంతో కూడిన మనసుతో ఉన్నవాళ్ళు జ్ఞానవంతులు. అందరం ఒక్కటే, ఉన్నదంతా ఒక్కటే. కానీ దేహభావన వచ్చినప్పుడు ఈ ఆధ్యాత్మికం అది ఇష్టం ఉండదు. దేహభావంతో ఉండి ఆ మనస్సు వచ్చేసి ఇలాగా గతించింది, భవిష్యత్తు అవన్నీ గుర్తులో ఉంటారు. దేహభావన వీడి ఉన్నదంతా నేనే అన్న భావంతో ఉంటాం కాబట్టి ఎల్లవేళ పరమాత్మ మిగలగలదు. అవునా? మరి చెప్పండి అమ్మలో, అందరూ దేహం పిల్లలే. నేను దేహం పిల్లను కదా, మీరు దేహం పిల్లలు కదా, అందరూ దేహం పిల్లలు. ఇది హోల్లో పెట్టారంట. హోల్లో పెడితే మీ మాట వినిపిస్తుందో. మీకు ఏదో నొక్కుంటే హోల్లోకి వెళ్ళి ఉంటుంది అని నవ్వుకున్నాను. ఈవిడికి హోల్లో పెట్టడం కూడా వచ్చిందా అని. అదే అదే హ్యాపీగా మీకు వచ్చినప్పుడు చక్కగా పట్టుకెళ్ళండి ఎన్ని పుస్తకాలైనాని. ఎందుకంటే వయస్సు నిమిత్తం లేదు. బ్రహ్మంగా ఉంటాం ఒక్కటే మన లెక్క. చిన్న పెద్ద ఎవరైనా పరమాత్మ స్వరూపమే కదా. అంతే కదా. వాళ్ళకే జీవన్ముక్తి. అక్కాశులుగా పుట్టినందుకు వాళ్ళకు కూడా జీవన్ముక్తి అందివ్వగలుగుతున్నారు. మనకు ఉన్నంతసేపు ఈ సంభాషణ తప్ప మామూలు మాట మాట్లాడం, తత్వం గురించే మాట్లాడుకుంటాం. ఎందువలన మనకి అనుభవం ఉంది కదా. మరి తత్వాన్వేషణ ఉన్నాం కాబట్టి తత్వం గురించి చెప్పుకోగలుగుతున్నాం. అంతే మరి. అదే మరి సుకృతమే ఇదంతా, పూర్వజన్మ సుకృతం. ప్రయత్నం ఉంది కదా, ఆ సుకృతం ఉంది. అది ప్రయత్నం
ఉమ్, మొన్న అలా ఉంటుంటే ఒకసారి అన్నారు, నేను ఆయన ఆవిడ ఉన్నారు కదా ఆవిడ, నేనేమో పదం పొంది మీరు వెళ్ళిపోయి ఉన్నాను, ఉన్నారు కదా మీకు ఎదిగి అన్ని ఆవిడ చెబుతారు ఇలాంటి అన్నట్టుగా నా మహర్షి గారు చెప్పారు నాకు. ఏంటి రమణ మహర్షి గారు చెప్పారా? రమణ మహర్షి గారు అండి ఆ, నాకు అలా వచ్చింది ఆ మాట. ఆ, మా అమ్మ ఉన్నారు కదా రీడింగ్ ఇంకా కొంచెం రీడింగ్ తీర్చేసుకోవాలన్నట్టుగా వచ్చింది అన్నారు. అదే అదే అంటే ఆ తత్వం ఆ గురువుగారు అలవాటుని అమ్మన్నారు తెలుసుకోండి అన్నారా? ఆ వాక్కు ఉమ్, అంత బ్రహ్మంలో ఉందే, అందరం అదే ఉన్నాం. ఉమ్, ఆయన ఆవిడ ఉన్నారు కదా ఉమ్, చెప్పడానికి నా తర్వాత అందించడానికి ఆవిడ వచ్చారు బాబోయ్ అని నాకు బాగా అనిపించింది. నేనెవరో రమణ భగవాన్ ఎవరు, అందరం బ్రహ్మాలమే. రమణ భగవానుడు ఆ తర్వాత నేను ఉన్నానని చెప్పారా? ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు మిమ్మల్ని అందరినీ ఉతికేయటమే పని, పెద్ద చిన్న లేకుండా. నేను బ్రహ్మం, నువ్వు బ్రహ్మం, ఉన్నదంతా నేనే, నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా, అంతే. ఇంకా ఆ రెండో భావం లేదు. మరి మహాత్ములు అండపిండ బ్రహ్మాండం అంత నేను, ఏమీ లేదు. సూది మన లేకుండా. అది ఎందువల్లంటేనమ్మా బ్రహ్మాండం అంతా నేను లేని చోట్లేదు. ఎందువల్లంటేనే మరి భూదేవి ఏంటి ఇలా వాక్యాలు వచ్చేస్తున్నాయి అని అంటే, భూదేవి 10 సంవత్సరాలు తపస్సు చేసిందంట. దర్శనం అయ్యారు నాకు ఎంతమంది పొడుగడ్డం పుట్టుగడ్డంలో అవగాసనంగా బక్క అలా ఉన్నారు. అందరూ దర్శనం అయ్యారు. అందరం కలిపి దేహాన్ని పంపాము అని చెప్పారు. అందువల్లనే ఇప్పుడు మీకు వచ్చింది కరెక్టు. ఎందుకంటే గృహస్థుగా వచ్చి స్త్రీగా గృహస్థ జీవనాన్ని ఆచరణలో పెట్టడానికి వారందరూ మరి పంపిందే. ఈ దేహం లేకపోతే నాకు చిన్నప్పటి నుంచి నాకు దొరుకుతుంది. మహాత్ములు పంపింది కాబట్టే అన్నీ ఇలాగా లోపల నుంచి చెప్పేస్తుంది ఆ మహానుభావుల పుణ్యమే. మరి మనకి ఏం తెలుస్తుంది? నిమిత్త మాత్రలు ఉన్నదంతా భగవంతుడే, భగవంతుడే అన్నది అంతే. అదే అదే ఉన్నదంతా బ్రహ్మే, బ్రహ్మే, బ్రహ్మ. పంచేంద్రియాలు బ్రహ్మ ఆధారం లేకుండా పంచేంద్రియాలు పంచకోశాలు అన్ని పైనుంచి కింద వరకు ఎలాగా మరి పనిచేస్తాయి. బాగా చెప్పారు. అలా డైరెక్ట్ చెప్పేసుకోవాలి మనం. అనుభవంలో అందరం కూడా డైరెక్ట్ గా చెప్పేసుకోవాలి. చెప్పేసుకుంటేనే తెలుస్తుంది. హలో హలో సుజాత సూర్యాతత్తనే ఎవరా అని అంటున్నాను. చాలా ఆనందం. హ్యాపీ న్యూ ఇయర్ అత్తయ్య. చాలా ఆనందం ఆనందం అమ్మా. క్లాస్ లో ఉన్నాను, క్లాస్ లో ఉన్నాను. పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. చెప్పండి. బాబోయ్, మీరు 24 గంటలు ఉంటున్నారు కదా, ఇంకేముంటుంది.
ఉన్నదే బ్రహ్మే. బ్రహ్మం తప్ప రెండోది లేదు. మీరెవరు, నేనెవరు, అందరూ ఉన్నదంతా భగవంతుడే. ఉమ్. అయ్యో బాబు, ఎంత దేవదత్తం. బ్రహ్మరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని అలా అంటే పాపం పిల్లలకి ఎంత అలా ఉంటుంది. ఏమో నేను ఇప్పుడు మొండిగెత్తున్నట్టున్నానని మీరు నాకన్నా మొండిగెత్తున్నారు. నాకు 68 ఏళ్ళు 70 ఏళ్ళు దాన్ని నేనే మొండిగెత్తుంటే మీరు ఇంకా మొండిగెత్తున్నారు. కళ్ళలాంటిది ఇదంతా, కళ్ళలాంటిది. ఆ కళలాగో ఈ జాగ్రత్త అవస్థ కూడా ఒక కళే. మనకెందుకు కళ్ళలో పనులే. ఆ. బాబోయ్, పెద్దది కట్టించుకున్నారా? బాబోయ్, మాకు స్నేహితులు అని చెప్పాలి. నేను గురువు ఏంటి, మీరు శిష్యురాలేంటి. మనలో ఉన్నది ఆత్మ, మీరు ఆత్మ, నాలో ఆత్మ, అందరిలోనే ఆత్మే కాబట్టి అదే మన సద్గురు అని చెప్పండి. ఈ బట్టి అలా చెప్పండి, మా స్నేహితురాలని చెప్పండి. బాబోయ్, చూపులు ఆ ఫోటోని పెట్టుకున్నా. అలాగే హ్యాపీగా. నేను ఈ పట్టు నా ఫోటో నేనే ఇలా పెట్టుకుని చూస్తా ఉంటాను. ఎందుకంటే ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు. ఖాళీ అయిపోతుందా? మన పిల్లలకు చెప్పాలైతే 10 నిమిషాలు అలా చూస్తా ఉండండిరా, అప్పుడు కళ్ళు మూసుకుంటే లోపలంతా అలా ఉండిపోతుందంట అని అనుభవం చెప్పారు అని చెప్తాను. అదే అదే వేండ్ర, మీ పేరేం పేరు? మీ పేరు? అచ్చయ్యమ్మ. మా మామ పేరే, మా పెద్దక్క పేరు, మా మామ పేరు అచ్చయ్యమ్మ. పూర్వం 3 మంది ఉండేవారు అచ్చయ్యమ్మలో, మా కన్నంలో చాలా మంది ఉండేవారు. అయ్యి బాబోయ్, మీ కోరుకు తక్కువ లేదు, మొట్టుగా మడతాను. ఆయుష్ ఇవ్వాలా మీకు ఇంకానే, అన్ని జీవుల్లాగా కాదు, నాకు ఇంకా కొద్ది ఉండిపోయింది అంటున్నారా ఫోటోని పట్టుకుని? ఆయుష్ ఇంకా కావాలా మీకు? అదే ఆయుష్ ఉంటే బ్రహ్మంగా ఉండొచ్చని మీ ప్లాను, పూర్ణత్వంగా ఉండొచ్చని మీ ప్లాన్ నాకు తెలిసిందండి. హ్యాపీగా ఉండండి. ఏం పర్వాలేదు, ఈ జన్మలో మీకు ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం అందిందో ఈ జన్మలో తీరినట్టే, ఏం పర్వాలేదు, హ్యాపీగా ఉండండి. మనం జీవన్ముక్తులమే అయ్యే ఉన్నాం కదా, హాయిగా ఉండండి. మనము ఏ క్షణాన్నైతే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నామో, మీలో, నాలో, అందరిలో అంతటా వ్యాపించున్న అనంతాన్ని తెలుసుకున్నాము, అప్పటి నుంచి జీవన్ముక్తే. మనకి జీవించుండగా ముక్తే. ఇంకా మనకి దేహభావం లేదు కదా. దేహభావం అంటే మనసుతో ఉన్నట్టు. మనకు ఆ భావం లేవు కాబట్టి మనం ఏ క్షణాన్ని కన్ను మూసినా
శ్వాస తుది శ్వాస వదిలే వరకు మనం పరమాత్మగా ఉంటాం కాబట్టి మనం అందరూ జీవన్ముక్తుమే విదేహముక్తి. మీకు ఏం భయం లేదు. ఆయుష్ ఇమ్మని అడగండి, మీకు మీరు ఎంజాయ్గా ఉండండి. 85 ఏళ్ళు వచ్చి ఇంకా ఆయుష్ హ్యాపీగా పరిపూర్ణంగా ఉన్నారు. మిగలలేదు, మిగలలేదమ్మా. మిగిలినట్లుగా మీ భ్రాంతి అనిపిస్తుంది కాదు, మిగలలేదు. ఎప్పుడైతే నేను బ్రహ్మాండం తెలుసుకున్నాము అంతే. ఆ అనుభవం ఉంది, 24 గంటలు అలా ఉంటుంది. ఇంకా ఏంటి? అందు గురించి ఉన్న ఆయుధాన్ని ఆ పరమాత్మగా అంకితం చేశారు. ఇంకా అంతకనే ఏం కావాలి? ఎంజాయ్గా ఉండండి. ధ్యాసే హ్యాపీగా అమ్మా, చాలా ఆనందం, బ్రహ్మాత్మం, హాయిగా ఉండండి. అనసూయమ్మ గారు చెప్పండి. బ్రహ్మనాడు ద్వారా అది వినాయకుడి స్థానంలోంచి కాలంలో అన్నిటికీ నిండి కొన్ని ఎలా ఉంటుందంటే బ్రహ్మనాడు ద్వారా ఎడా పెంగళ మరి అదే మరి ధ్యానం చేసుకునే కొలదే బాగుంటుంది. మరి అందువల్లనే ధ్యానం వదలలేము. వదలలేనిది మనకేంటంటే ధ్యానమే. ఆఖరి శ్వాసకు ధ్యానాన్ని వదలలేము. ఈ సత్సంగం అయ్యాక నేను వదలను కదా మరి ధ్యానాన్ని. నాకు అదొక్కటే ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి ధ్యానం ఇష్టం. అలా హాయిగా ధ్యాస ధ్యానంలో ఎంత రిలాక్స్ ఎక్కడుంది? ఈ మనసుతో దేహంతో ఉన్నంతకాలం పరమాత్మగా ఉండలేము. అందు గురించే మరి చాలా ఆనందం. మరి ఇంద్రియాలు ఇంకేం లేవు కదా, అలా అలా ఉంటుందే మన ధ్యేయంతో. ఉన్నదంతా నేనే, ఆ నేనేతో ఉంటాం కాబట్టి మనకి ఇంకేం ఉండదు. రాత్రిని పగలని మధ్యాహ్నం అని ఈ రోజుని ఆ రోజున మనకి ఏమీ లేదు. ఉన్ననాడు అలాగా. ఇంకోటి చెప్పండి గబగబా. చెప్పండి. మా నాన్న నేను ఎలా వాడు పెట్టారో అలాగే ఆవిడ పద్దాం ఆ ఫోటో చూసేస్తున్నారు. నవ్విపోయినారు. అలా అయితే అలా తెలుసుకోగా ఇంటికి మళ్ళీనే ఆ గురువుగా అయిపోయారా ఆయన కూడా శుభ్రంగా ఆయన కూడా ఇంట్లో భార్య వచ్చి ఎక్కడ అలా కూర్చుని ఆయన అన్ని చెప్తారు, చేసుకుంటారు. ఆయన కూడా పదం పడిపోయారా అన్నాను. అమ్మ అలా హాయిగా ఉంటున్నాం అంతే. ఎవరైనా కొంతకాలానికైనా తెలుస్తుంది కదా దేంట్లో సుఖం ఉందోని, బాహ్యంలో సుఖం లేదని. మరి తెలిసాక బ్రహ్మంగానే ఉన్నారు అందరూ కూడా. హ్యాపీగా ఉన్నాం. మనకేంటి? దేహం మనం కాదు, మనం బ్రహ్మాలు. ఎంజాయ్. నాకు చిన్నప్పటి నుంచి ఎంజాయే. నాకేమీ దేహంతో బాధలు బెంగలు ఏమీ లేవు. పుట్టడం నేను అసలు పుట్టలేదని నేను అనుకుంటా. అంటే అన్నీ మనకి ఉన్నదంతా మనమే అయినప్పుడు నాకు ఇది కష్టం, ఇది సుఖం, ఇది లాభం, నష్టం ఏమీ ఉండదు. నాకు పుట్టుకలోంచే మహాత్ములు పంపినందుకు దేహమే నేను కాదు. అంత చిన్నప్పటి నుంచి దేహం నేను కాదు, నేను ఆత్మ అన్నాక ఇంక నాకేముంటుంది? ఏముండదు. అందరూ హాయిగా ఉండండి. అలాగే ఉండండి. హాయిగా ఉండండి. చాలా హాయిగా ఉన్నారు. అలాగే ఉండండి అమ్మా.
బ్రహ్మాత్మ. అమ్మా నమస్తే, ఉంటాను. పరమాత్మయే మనం. బ్రహ్మస్వరూపులందరికీ అనేక నమస్కారం. ఎందువల్లంటే మనం చిన్నవాళ్ళని గౌరవిస్తాం, పెద్దవాళ్ళని గౌరవం. ఎందువలన గౌరవిస్తున్నాం చెప్పండి? ఉన్నదంతా నేనే అన్న భావంతో ఉండబట్టి, వేరే భావం లేక పరమాత్మే అంతా కాబట్టి ప్రతి జీవి నేనే కదా. అలానే దోమ ఇక్కడ కుట్టింది, ఇలా అన్నాను లేదా? కుట్టేటిని ఇలా అంటున్నా, కుట్టనివ్వకుండా. అంటే విషయవాసం లేకుండా మనం పరమాత్మ ఉండగలుగుతున్నాం. ఏ విషయం రానివ్వట్లేదు. ఉన్నదంతా నేనే అంటే ఇక విషయవాసన ఏమొస్తాయి? పరమాత్మే అంతా. హలో, పెట్టేసి One shopping app for the entire family. The best way to save while you shop. With 50 lakh plus products at lowest prices. That's why we show this every year. Right? 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 We show this every year. మిమ్మల్ని అడగలేదు, పిల్లలు పెట్టారా లేదా? మర్చిపోయాను. ఆ కన్నమ్మ మాట్లాడుతుంది. ఎందువల్ల? పరమాత్మే నేను అన్న భావంతో ఉంటాం కాబట్టి ప్రతి జీవిని మనం గౌరవిస్తున్నాం. ఎందువలన గౌరవిస్తున్నాము? నేనే అంతా కాబట్టి. ఎవరు కోపం అయితే మనకెందుకు? ఎవరు శాంతంగా ఉంటే మనకెందుకు? మనం ఎవరినైనా సరే పరమాత్మగా చూడాలి, పరమాత్మగా మాట్లాడాలి, పరమాత్మగానే మనం మిగలాలి. అది మిగిలిన గొడవలు మనకెందుకు? ఎవరి గొడవలో మనకెందుకండి? ఆరియే మనవి ఎవలే వాళ్ళే మళ్ళీ జన్మకి రాకుండా చేసుకుంటున్నాం. అంతే కదా. ఉన్నదంతా నేనే. నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది. మరి ఇప్పుడు గుర్తొచ్చింది, మీరు పెట్టారా లేదా? ఆ కన్నంతో మాట్లాడతా. పెట్టేసి పెట్టకపోయినా నాకేం లేదు, మీరు పెట్టారన్నా నాకేం. ఎందుకంటే నేనే లేనప్పుడు, ఈ భావన లేనప్పుడు, ఏ భావనలో లేనప్పుడు దోషాలు ఎలా వస్తాయి? ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు. ఈ నేను తోటే ఉండటం. ఇప్పుడు కన్నమ్మ అంటున్నారు, నేను దేహంగా లేకపోయినాను, అమ్మని పంపాను కదా అన్నారంట. దేహం నేను కాదు. మరి మహాత్ములు అందరూ పంపారు అంటున్నాం లేదు చిన్నప్పటి నుంచి. మలయాళ స్వామివారు అని స్వామి శివానంద్ గారు
రమణ భగవాన్ అన్నారు. అమ్మను పంపాను కదా, ఆ, అన్నీ నేర్చుకుని హాయిగా ఉండన్నారు. గమనించు. అందువలన దేహం నేను, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అని ఆ స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి, ఆ ఫోటో కాదు పుస్తకం, దివ్యామృతం పుస్తకంలో చదివినప్పటి నుంచి కూడా అసలు నేను అప్పుడే తెలిసింది. రమణ భగవానుడు అనేది తెలియకపోయినా అసలు నేను తోటి బాగానే ఉంటున్నాను అనుకున్నాను. అయితే అదనమాట. ప్రతి ఒక్కళ్ళు మనమే, అందరం మనమే అన్నదే యథార్థం. ఉన్నదంతా నేనే నేనే నేనే. ఏ నేనుతో ఉంటున్నాను, నేనే అంతా, నేనే అంతా. ఉన్నదంతా నేనే నేనే. అందు చిన్న పెద్ద ఇది సృష్టి, అది అంతా బ్రహ్మలో ఉంది కదా. నువ్వెవరు, నేనెవరు, ఉన్నదంతా నేనే అయినప్పుడు ఇంకేముంటుంది విడిగాని. అందువల్లనేమో చిన్నప్పటి నుంచి ఆత్మ నేను తెలియబడి మరి ఆత్మగానే మిగులుతున్నాను కదా. అప్పుడే నేనే అంతా, నేనే అంతా. అదే రమణ భగవాన్ పుణ్యం అంట. చక్కగా కర్మం చూస్తుంటే తెలియబడ్డ. అంటే అందరు మహాత్ములు పంపారు కాబట్టి ఇంకా పుట్టులోంచి ఊహ వచ్చినప్పటి నుంచి మరి అలా తెలియబడ్డాను. అంతా బ్రహ్మార్పణం 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 తప్ప ఏముందరా, జీవితం వచ్చింది అని అందరూ అనుకుంటారు. అసలు జీవించి ఉన్నంతసేపు పరమాత్మ ఉంటే ఇంక జీవితమే కాదు, బ్రహ్మే. ఉన్నదంతా బ్రహ్మే. ఇక్కడ దేహం లేదు కదా, జీవితం లేదు, ఏది లేదు. చిన్నప్పుడే నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా. స్వామి శివానంద్ గారి ఫోటోలో వచ్చి అలా తేజోమయి అలా ఖాళీ వచ్చింది కదా. మరి ఆ నేనే అంతాగా ఆనాడించి ఉండగలుగుతుంది అంటే మహాత్ములు పంపినందుకు మరి ఇంతమంది విశ్వాసంగా ఉండగలుగుతున్నారంటే ఇదంతా ఎవరిదే? మహాత్ముదే, బ్రహ్మాందే. బ్రహ్మం తప్ప వచ్చేమ్మా తీసే ఉన్నాయి. ఈ తలుపులోంచి ఇలా వచ్చేయండి. అంతా బ్రహ్మే, అంతా బ్రహ్మే. బ్రహ్మం తప్ప రెండోది లేదు. ఉన్నదంతా నేనే నేనే నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది. పరమాత్మే నేను, పరమాత్మే నేను అని మరి మనకు తెలియబడుతోంది కదా. అంటే మరి మనం యథార్థాన్ని తెలుసుకుంటున్నాము, అనుభవంలో ఉంటుంది అంటే పెద్దల అనుగ్రహమే కదమ్మా. మహాత్మ యొక్క దీవెన వలన మనం ఇలాగ ఉండగలుగుతున్నాం. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మమే, బ్రహ్మమే. బ్రహ్మము తప్ప రెండోది. తీయమ్మా, గట్టిగా నొక్కు, తీయి, వచ్చింది. రా రా రండి. మూతిది నాకు అక్కడ పెట్టు. కుర్చీ తెచ్చారు, ఇక్కడ ఉన్నాయి కుర్చీలు. బ్రహ్మమే, బ్రహ్మమే. ఉన్నదంతా ఎవరు? బ్రహ్మమే. బ్రహ్మము తప్ప రెండోది లేదు, బ్రహ్మము తప్ప రెండోది లేదు. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మము తప్ప రెండోది లేదు. పరమాత్మే నేను. ఇదే ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఇలా కూర్చుంది చక్కగా. ఇప్పుడు వరకు వేండ్రా అనసి మాట్లాడారు. అందరికేనంట ఇదే వాయింపు అంట. అంటున్నారు ఏంటంటేనమ్మా, ఆయుష్ కావాలంట. ఇంకా అంటేనే చాలు, మీకున్న ఆయుష్ ఎందువల్లంటే జీవన్ముక్తులే. అంటే ఇంకా జీవన్ముక్తి కాదేమోనమ్మా అని అనిపించింది కదా. ఇప్పుడు మీరు చెప్పారు కదా జీవన్ముక్తి అని. ఎందువల్ల అంటేనమ్మా,
ఇంకా ఏదో ఉంది అనుకుంటున్నారు. కాదు, మీరు ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నారో అప్పటి నుంచి ఇంకా ఆఖరి వరకు బ్రహ్మంగానే ఉంటున్నారు కదా. అదే జీవన్ముక్తి అంటేని. విదేహముక్తే కదా, మర్చిపోయినా గుర్తొచ్చాను. విదేహముక్తే కదా. దేహం ఆయి ఉన్నంతసేపు దేవుడు, ఆ తర్వాత విదేహముక్తే కదా. అంటే మనం ఎవరు ఈ పెట్టమన్నది కూడా మర్చిపోయింది. వర్ణం పాపం పెట్టేసాడు. ఇప్పుడు చూసేటట్టుగా పెట్టేస్తుంది. అంటే మర్చిపోయారు. అంటే నేను మర్చిపోయాను. ఎవరా అని నేను మాట్లాడి వెళ్తున్నాయి. మాట్లాడి అన్నీ వచ్చినాయా? అదే 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 ఇది వచ్చేస్తుంది అనమాట. పెట్టగానే నేను సడన్గా గుర్తొచ్చింది. వర్మని అయ్యో పెట్టడం లేదు అనుకుంటా అంటే చూసేటప్పుడు నేను పెట్టేసరికి వర్మని వచ్చేసింది. కాదు, ఇంతంత శ్రద్ధగా చేస్తున్నారు పిల్లలందరూ. మరి ఇదంతా ఎవరిది? హెచ్ఓ న్యూస్ రామకృష్ణ ఎంతో శ్రద్ధగా చేస్తున్నాడు. మరి వర్మ ఎంతో శ్రద్ధగా చేస్తున్నాడు. వాళ్ళు పెడతా ఉంటే మరి లక్ష్మి ఎవరంటే వాళ్ళు పెట్టేస్తారు. మనకాయ రావు. ఒక్కటమ్మా, అన్నీ తానే కాబట్టి తనతో తానుగా ఉంటాం. ఇంకా మనకి అలవాటు అయ్యి ఏ భావంలో రావు. ఎప్పుడు పరమాత్మ ఏది జ్ఞాపకం చేస్తే దాంతోటే ఉంటాం. ఉన్నదంతా నేనే. ఈ నేనే తప్పించి రెండో నేను లేదు. పరమాత్మే నేను, పరమాత్మే నేను. అందువల్లే ఎంత రిలాక్స్ ఉంటుంది. లేకపోతే రిలాక్స్ ఉండదు. ఇప్పుడు ఆమె 68 దాన్ని నేను రాను అని పిల్లలకి చెప్పి నేను రాను అని ఎలా అంటున్నానో ఆమె నేను రాను అంటున్నారంట. అంటే నవ్వుకుంటున్నాను అనమాట. మరి సత్సమయ్యే వరకు నానని చెప్పాను. ఆవిడ ఆడొచ్చి అందరూనే కట్టుకుని వెళ్దామన్నా సరే ఇది అయ్యే వరకు ఎందుకు? ఇది మన ధ్యేయం. మనం ఆత్మగా ఉన్నాం 24 గంటలు. మరి మనం ఇంట్లో ఉన్నా మన ధ్యాసలో ఉన్నాం కాబట్టి మనకి ఎల్లవేళ కూడా బ్రహ్మస్థితే. పరమాత్మగా ఉంటుంటేనే బ్రహ్మస్థితి కదా. మరి ఈయనయంగానే మామూలు విషయాలు మామూలు కౌరులో ఏముంది? సారహీనం. ఇది సారం. మళ్ళీ ఏగించిన విత్తనం, మళ్ళీ మొలకెత్తనం, అవి మళ్ళీ మళ్ళీ జన్మలు వచ్చేస్తాయి. మామూలు మాటలు అయినా కాముగా ఇహి అంటే ఇహి అంటున్నా. చూడండి, ప్రతి సెకను కూడా. మరి రాత్రి ఎప్పుడు 10:30 అయ్యే వరకు అందరం మరి భోజనాలు అన్నీ ఉన్నా ఇహి అన్నా. ఇప్పుడు టైం ఊరికే మీకోసం అన్నాను. స్పందన ఉందా? ప్రతి దాంట్లోనే నేను తప్ప రెండోది లేదు. ఎంత పిల్లవాడు డ్యాన్స్ చేసినా, ఎంత పిల్లవాడు మాట్లాడినా, అంత పెద్దవాడు మాట్లాడినా నేనే. ఆ నేనేలోనే ఉండబట్టే ఏ భావంలో లేక ఇలాగా ఏం మాటలు లేవు నాకు. మాటలు ఎవరికి ఉంటాయి? దేహంతో ఉన్నోడుకుంటాం. దేహభావం లేనివాడికి మనకు మాటలేంటి, విషయాలేంటి, వ్యామోహాలేంటి? సో ఏమీ లేని దాంట్లో ఏమి లేదు. అందరూ ఉన్నారా? ఇదిగో ఉన్నారు, కానీ లోపల లేక. అందరూ ఉన్నాం కదా, ఇంట్లో అందరూ ఉన్నా లోపల లేక ఏమీ లేనట్టు. ఇప్పుడు ఆ కన్నమ్మ అంటే గుర్తుకొస్తుంది. ఏంటంటే ఈ దేహం నేను కాదు, నేను ఆత్మనే అని స్వామి శివానంద గారి పుస్తకంలోది కరెక్టే. ఆయన అన్నారంట రమణ భగవాన్, నేను లేను కదా, ఇప్పుడు అమ్మ ఉన్నారు కదా, అమ్మ ద్వారా నీకు అందుతుంది కదా, అలా అమ్మతోటి అలాగే ఉండు అన్నారు అని చెప్పారు. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అన్నాను. రమణ భగవాన్ నేను అన్నది. రమణ భగవాన్ నాకు తెలియదు కదా నా చిన్నప్పుడు
అని నాకు అనుకున్న దానికి ఇప్పుడు కన్నం చెప్పిన దానికి కరెక్ట్ అయిందా లేదా? నన్ను మహాత్మా అందరూ పంపారు అన్నదానికి సరిపోయిందా లేదా? ఆయన అన్నారంట, అమ్మ ఉన్నారు కదా అని చెప్పారు. అలాగేనమ్మా, అందరూ ఒకటి, మీరెవరు నేనెవరు, ఈ మంచం ఎవరు, కుర్చీ ఎవరు, సోఫా ఎవరు, ఫ్యాన్ ఎవరు, అంతా బ్రహ్మంలో ఉన్నవాడమే, బ్రహ్మమే అందరిలో ఉంది. మనకి ఎందుకు ఏమీ లేదు దానికి, నేనే అంతా నేనే. మరి అంత చిన్నప్పుడు ఎలా వచ్చింది? మహాత్మ కృపను ఎప్పుడు అన్నా. మరి వాళ్ళదే దేహాన్ని పంపారు, చేసుకుంటున్నారు. మనకెందుకంటున్నాను? అందరు గొడవలో మనకెందుకు? అందరూ ఎవరు? మనమే. అయినా దేహభావం వచ్చేటప్పుడు మనకెందుకు అంటున్నాను నేను. దేహభావం రానివ్వమ్మా, ఉన్నదంతా ఎవరు? ఇప్పుడు మాట విన్నాం, మీరు ఎవరో నేను తలంపు ఉందా? అలాగే నమ్మ అలా వచ్చేయండి అంట వరకుని. అంటే ప్రతి ఒక్కళ్ళం అయి ఉన్నాం. అసలు ఏ జీవైనా బ్రహ్మలో ఉంది. ఏ జీవునైనా గౌరవిస్తాం. ఉన్నది మనమే అన్నాక ఇంక ఎవరిని గౌరవించు? అందరం ఒక్కటే ఒక్కటే ఒక్కటే. రెండోది లేకుండా హాయిగా ఉండగలుగుతున్నాం. ఏ దేశం, ఏ వాతావరణం ఉంటుంది. అందుకనమంటే రానంటున్నాం. ఎందుకంటే అన్ని వేషం, అక్కడ బ్రహ్మ ఇక్కడ బ్రహ్మే. నాకు తెలియదండి, ఊరికే ఎక్కడున్నా బ్రహ్మే. అయితే నేను అలా అంటా అనుకుంటాను, ఎక్కడికి రాను అలా అంటూ ఉంటాం. ఎందుకంటేనమ్మా, విషయాశక్తి లేని వాళ్ళు ఇంట్లో ఉన్నా, ఇంకొకళ్ళు ఉన్నా, ఇంకొకళ్ళతో మాట్లాడినా ఒక్కటే భావం లేదు కదా. భావంలోనే బాగా. మరి ఒక్క పాయింట్ కూడా తలంపులోకి వచ్చిందా? రాలేదు. రాకపోయినా అందరూ మాట్లాడుతుంటే మాట్లాడానా లేదా? కానీ ఎవరు మాట్లాడారు? బ్రహ్మమే. ఈ అనంత బ్రహ్మ, మనలో బ్రహ్మ, అంతటా బ్రహ్మ. మరి అందరితోటి ఉంటున్నాం. మనం అందరూ అదే ఉన్నాం. ఇంకేముంటుంది అంటున్నాం? ఏ భావంలో ఉండవు. పరమాత్మే నేను, పరమాత్మే నేను అన్న భావంతో ఏంటి తేజోమైంది. అలా అనంతంగా ఇదిగో ఈ కాడే మరి వచ్చేస్తుంది, తేజస్సు వచ్చేస్తుంది. మరి ఇంకేముంటుంది? అందు గురించి ఈ దేహాలు, ఈ బొమ్మలాట ఎందుకు గుర్తుంటుంది? నాకు గుర్తుండదు. మరి అప్పుడు నుంచి అలా హాయిగా కళ్ళు తెరిసిన పరమాత్మ, కళ్ళు మూసిన పరమాత్మ, ఉన్నదంతా నేనే, దీంట్లోనే అన్ని జరుగుతున్నాయి. మనకెందుకు? ఏ విషయాల మీద వెళ్తున్నాయి? విషయాలు దేని మీదకి వెళ్తాయి? విషయంతుంటే అదే మరి బ్రహ్మంగా ఉంటుంది. ఏం పర్వాలేదు. మరి మనస్సు లేని స్థితిలో మనం ఉంటున్నాం కాబట్టి మళ్ళీ ఆడే మరి బ్రహ్మ శరణాగతిలో ఉన్నాం. బ్రహ్మ జ్ఞాపకం చేస్తుంది. మాకెందుకు? అదేలేండి, పడతాం. అదే అదే ఏం పర్వాలేదు. అంటే పరమాత్మే పనంతా చెప్తున్నాడు. అందు గురించి మన ప్రమేయం లేదమ్మా. ప్రతి ఒక్కడు జీవన్ముక్తుడే. అదే 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 ఎప్పుడు
బెల్ట్ వేసేసి ఇంకా బయట పెట్టుకుంటున్నాను. నడు అసలు కుదరట్లేదు. మరి ఎందువల్లంటేనమ్మా వయస్సు వయస్సు ఉంది, రకరకాలుగాని అరిగి ఉంటాయి కదా, బాగా దాన్ని బట్టి ప్రతి అవయవం అరిగింది కదమ్మా. అరిగిన దాన్ని బట్టి ఏమైంది, అన్నీ ఉన్నా అరగొట్టుకున్నారా లేదా? అదే మరి ఆస్తి అన్నీ ఉన్నాయి, రాసుకుంటున్నారు. అదే అనుకుంటే అన్నీ ఉన్నాయి, మీకేం లోటు? ఆస్తి అంత జమీందారుకే నడ్డి అరిగిపోయిందంటే ఎవరిది? అది అది ఎవరిది? అదే కదా. దేహం నేను అనుకుని, కావాలని దేహం నేను మరి నిజంగా నేనే అనుకున్నారు మీరు. ఇలా అరిగిపోతాయని కూడా అనుకోలేదు. తెలియదు. అందరూ వాక్యపరిచయంగా ఉండకుండా ఎవరికి ఏం వచ్చినా రైతే ముసలయ్యాక ఇలా అరిగిపోతాను ముందు వాడేస్తే అనుకోలేదా? తెలియపట్లేదు పొరపాటు అందరికీ చేసేయడమే అయిపోయింది. కాదు, ప్రతిదీ కూడానమ్మా తెలియనితనం వలన ఇప్పుడు ఎంత ముప్పు వచ్చింది. అంటే పదిదానికి త్వరగా అమ్మకు అదేలేండి. చేసిందమ్మా. అదే. అమ్మకు అప్పటికే ఇంకా అమ్మ కూడా అదే. అంటే పెద్ద అయ్యాక అరుగుతాయని తెలియలేదు. అంటే నేను మా అమ్మ చెప్పింది, నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి కదా, మరి మన దొడ్డు ఇవన్నీ ఎంతైనా వాళ్ళు ఆ ఒకటి నుంచి అస్మానం తిరగట్లే కదా, నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి కదా, నువ్వు మాత్రం ఊరికే ఇక్కడిక్కడ ఊరికే ఉట్టుగా తిరుగుతాను కానీ తిరగకండి, తిరిగితే అరిగిపోతాయి, ఊరికే కొద్దిసేపు నడవటం అది వేరు, ఎందువల్ల ఆ నడక వేరు, లేక ఎక్కువ నడక మరి అరిగిపోతుంది అని మా అమ్మ చెప్పింది, ఎప్పుడో చెప్పింది. అందు గురించి ఎన్నేళ్ళ నుంచో తెలుసు కదా. ఒకళ్ళకి అన్నీ అంటే మనకి అమ్మో మనం మనసు లేని స్థితిలో ఉంటున్నామే, కానీ అన్నీ కనిపెడతాం. అది ఎవరో బ్రహ్మ కనిపెడుతుంది. వాళ్ళు ఎలాగా, వీళ్ళు ఎలాగా, ఈ రోగం ఎలా వచ్చిందా, మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్నది మరి ఉంటుంది కదా. ఖర్జూరం తినండి ఎంత, ఎండు ఖర్జూరానికి ఇప్పుడు ఏం పర్వాలేదు, మామూలు ఖర్జూరం తినండి, ఇంత తింటే బలంగా ఉంటుందా? ఇగో ఉంది అంటే నాకు అదే ఇష్టం. ఇంకా ఎన్ని 4 కేజీలు ఏమో 600, నాకు తెలియదు ఎన్ని కేజీలు చెప్పాను. మొత్తం మీద అన్ని ఫ్రిడ్జ్లో నొక్కేస్తాను రోజు. ఇదిగో మీకు చెప్తున్నాను అప్పటి నుంచి నేను ఇదిగో తినేస్తాను. మీకు చెప్పాను కదా, ఇన్ని తిన్నారనుకోండి రోజు శక్తి వచ్చింది. ఖర్జూరం ఒకసారి అది డ్రై ఫ్రూట్స్ లెక్క, మనకి షుగర్ రాదు. సాయిని ఖర్జూరం తింటే మరి షుగర్ అంటేనే రాదమ్మా అన్నాడు సాయి. అందు గురించి అదే నాకు మర్చిపోయాను, షష్ఠిని చూసి గుర్తొచ్చింది. అది జీవితం షష్ఠి ఖర్జూరం కొనుక్కోవాలని అప్పుడు కొనుక్కున్నాను. కానీ ఇప్పుడు మీతో అన్నాం కదా, తప్పనిసరిగా తింటాం. లేక నేను తినకపోతే మీరు అడగండి, మీరు తినకపోతే నేను అడుగుతానే. అమ్మ ఖర్జూరానికి శక్తి వస్తుంది. 7-8 తినని పర్వాలేదు, చక్కగా రోజు 7-8 తిన్నారనుకోండి శక్తి వస్తుంది. ఇంకా అసలు ఎంత బలమో ఖర్జూరం. మానకండి, మీకు చూస్తున్నాం కదా, నేను అదే తింటాను. పరమాత్మగా మనం ఉండాలి. మన ఆయుర్దాయం ఉన్నసేపు ఆరోగ్యంగా మనం ఉండాలి కదమ్మా. ఆరోగ్యం మహాభాగ్యం అని ఎంత చెప్పారు. ఎంత వస్తున్నా ఆరోగ్యం లేకపోతే ఉంది. ఎంత ఉన్నాయో మరి కరోనా కావాలి. శిరసాలకు ఎట్లన్నా లేరని ఎక్కువ పంపించేసాను. కృష్ణనే మళ్ళీ కలుపుకుంటారు కొనుక్కుంటారు, ఆయన ఉంటే ఇంతే ఎక్కుతారు అని శిరసావసకం ఎప్పుడో
పరమాత్మ దైవన్నా నేనే మళ్ళీ మనకి అయ్యో మందులు బోర్డు ఉన్నాయి కృష్ణనే వస్తారు, అన్ని ఆట మీద వస్తారు, అన్ని మామూలు సవ్యంగా అన్ని జరుగుతాయి. మన ఆశ్రమంలో హోమియోపతి డాక్టర్ గారు వచ్చేస్తారు. భగవద్గీత అప్పుడు చెప్పిన దానికి భగవంతుడే బోధించడం వల్ల వీరరాజు స్వామి గారికి నమస్కారం. భగవంతుడే బోధించడం వల్ల దీనికి భగవద్గీత అని పేరు వచ్చింది. నాకు కావాలని రాయిస్తామన్నారు. భగవంతుడే బోధించడం వల్ల దీనికి భగవద్గీత అని పేరు వచ్చింది. భగవద్గీత పేరు ఎలా వచ్చింది? మరి సాంఖ్యయోగం మొదలెట్టాను కానీ ఇవన్నీ తెలుసు తెలియదు నాకు. మరి బ్రహ్మం గీత అంటే ఎలా వచ్చిందండి? బ్రహ్మంగా వచ్చారు కాబట్టి బ్రహ్మం కాబట్టి బ్రహ్మం గీత వచ్చింది మరి ఈ యుగానికి. అంతే కదా, అప్పుడు ఆ భగవంతుడు కృష్ణుడు చెప్పింది అది. ఇవేమి మీకు చెప్పలేదు కాబట్టి బ్రహ్మ రాయించి తెచ్చింది. గీతను తిరగవేస్తే త్యాగి అంటే మస్తంలో ఏమి ఉండదమ్మా, అలా ఉంటాం కదా. ఇలా ఎవరైనా ఏదో చెప్పినా ఎంత బాగుందో అనేసి తమ పిల్లల్ని రాసిస్తాము. గీతను తిరగవేస్తే త్యాగి, గీత గీత అంటే త్యాగ ఒప్పుకుంటున్నారు. తా ఉందని గుర్తులేదు. త్యాగి గీత. త్యాగం అంటే నిష్కామ కర్మను సర్వకర్మ ఫలత్యాగమును బోధించు. హాయిగా ఉన్నంతసేపు కర్మయోగం చేయండు అంటున్నారా లేదా? కర్మయోగం చేస్తేనే కదా భక్తి యోగంలోకి అందుతుంది. మన మనస్సు కర్మయోగం లేకుండా భక్తి యోగం ఎలా ఉంటుంది? భక్తి యోగం లేకుండా ఈ ధ్యాస ధ్యానం ఇవన్నీ ఎలా జరుగుతుంది? పునాది కడుదట్టం భక్తి యోగం, కర్మయోగం పునాది కడుదట్టం. భక్తి యోగానికేమో అది భక్తి యోగం ద్వారా జ్ఞానయోగం అన్నీ ఒకటే. నేను ఎక్కువ చిన్నప్పుడు రాముగా చెప్పాను, అన్నీ అన్నీ రాసిచ్చింది, మనకు అనిపించింది. ఇంకా పూజ కానీ చేసుకున్న రోజు పూజ పెట్టేసి నా దేహమే నీకు దేవాలయం, దేహమే నా దేహమే నీకు దేవాలయం, నా సూక్ష్మదేహం నీకు గర్భాలయం, సూక్ష్మదేహం నీ గర్భాలయం. నా శిరస్సే అంతే కదా, మరి గర్భాలయమే కదా. అన్ని గర్భాల్లోకి సూక్ష్మదేహం ద్వారానే కదా. శిరస్సే నీకు శిఖరముగాను, ఈ శిరస్సు శిఖరముగాను, నా హృదయ కమలమే నీకు పద్మాసనముగాను, నా హృదయ కమలమే నీకు పద్మాసనంగాను. బ్రహ్మాత్మ నా పంచప్రాణములే నీకు పరిచారకుగాను. పంచప్రాణాలు ఏది? అపాన ఉదాన సమాన వ్యాన ప్రాణాలు ఉదాన వాయువులు, నా రవి శశి జ్యోతులే కళ్ళు, కళ్ళు రవి శశి జ్యోతులే మరి సూర్యుడే కదా దీపముగాను, దీపముగాను. నా చాలా అజ్ఞానమే నీకు ధూపముగాను. దూపం అజ్ఞానం, అజ్ఞానాన్ని మరి భస్మే చెయ్యాలి కదా. మరి జ్ఞానాగ్నిలో దగ్ధం అవ్వాలి కదా. నా జ్ఞేయమే నీకు నైవేద్యం, జ్ఞేయం చూసారా, నైవేద్యం ఎలా పెట్టారు? జ్ఞేయం 24 గంటల బ్రహ్మాత్మం బ్రహ్మాత్మం బ్రహ్మాత్మం, నీకు నైవేద్యం. అదే నైవేద్యం. ఆడే నేను నేనే ఆడు. చిత్త విశ్రాంతియే నీకు ఆ. చిత్త విశ్రాంతియే నీకు చూసారా? తాంబూలంగాను. ఇంకా ఎందుకు చూడండి, చిత్తమే కదా తాంబూలం ఇచ్చారు. తాంబూలాలు పెడతాం కదా, చిత్త విశ్రాంతియే నీకు తాంబూలం గాను. పరమాత్మ మహానుభావ పెద్దల ద్వారా మంచి వాక్యాలు అంటున్నాం. చితావాసవృత్తియే చితావాసవృత్తియే నీకు నిరాంజనముగా. జిత వాసవృత్తియే నీకు అంటే నిరాంజనం. నీరాజు హార్ట్. ఎందువలన? జితేంద్రియుడు. చిత్తం ఎప్పుడైతే శుద్ధి అయిందో ఈ ఇంద్రియాలన్నీ నిగ్రహమే కదా. జితేంద్రియుడు ఇంకా హార్తే కదా. జ్ఞానాగ్నిలో దగ్ధమైంది కదా. ఎప్పుడైతే వాసనలో దగ్ధమైందో కానీ చాలా బాగుంది. రాయండి రాయండి మన దాంట్లో పెట్టండి. ఉచ్ఛ్వాస నిశ్వాసలే నీకు చామరముగాను. ఇది ఉచ్ఛ్వాస నిశ్వాస ఇస్తున్నట్టు. నా నిద్రాదులే నీకు సమాధిగాను. మరి 24 గంటలో ఆ యొక్క
ధ్యానంలో మరి సమాస్థితే కదమ్మా. నా అభావ జ్ఞానమే నీకు కైవారముగాను, ఆ? అభావ జ్ఞానమే అభావ జ్ఞానమే నీకు కైవారముగాను. అంటే భావాలు లేని స్థితే కైవారంబుగాను కైవారం చుట్టూ కైవారం. మొత్తం. కైవారంబుగాను ప్రసంగితను భక్తజన మానసుందరైన ఉదయం రక్షించుకుని రక్షించు. మీరు రాసుకురండి. నేను మీ అన్నయ్యకి నేను చెప్పేటప్పుడు నాకు అసలు గుర్తులేదు. మొన్న ఎందుకో ఆయన బుక్ ఏదో తీసుకుంటే కాగితం కనిపించింది. ఏంటంటే అయ్యో నేను మర్చిపోయినా అసలు అప్పుడు ఇది వర్క్ చేసిందని సంకల్పం వదిలేస్తాను. మీరు చెప్పారు కదా పూర్వకి నమస్కారం, అప్పుడు అనిపించింది అన్నమాట. ఓహో ఇది చేస్తే చాలు ఉన్నది. మరి మొన్న పట్టుకొచ్చాను మన పర్సులో పెట్టి మీకు చూపించాలని, కానీ నాకు కుదరలేదు. అందరూ ఉన్నారని తెత్తేనే మనం వీటిలో మన పుస్తకంలో పెట్టాం. అయ్యో దానికోసమే కదా ఇదంతా తాపత్రయం అంతానే. మరి మన సత్సంగులు అందరూ దేనికోసం వస్తున్నారు? అందు గురించి ఇది మన పుస్తకంలోని రాయమంటాను. కాగితం నాకు ఇచ్చేది, మన పుస్తకం రాసి ఈ పిల్లకాయ. ఎందుకంటే ప్రతిదీ కూడా బ్రహ్మార్పణంగా ఉండమని మరి ఆ పరమాత్మ రాము గారి ద్వారా మనకి ఈ క్షణాన్ని అందింపజేసింది. పరమాత్మ ఇలా చెప్పింది ఉందామా ఇలా జరిగేది జరిగేది నాకు మనసులో రాము గారు అంటే ఇష్టం అన్నాను. వచ్చేసి అమ్మా ఎందువల్ల అందరూ అంటే ఇష్టం? అందరూ మహానుభావులు, బ్రహ్మస్వరూపులు, ఉన్నదంతా పరమాత్మ అయినప్పుడు మనకి అందరూ ఇష్టమే కదా. చాలా ఆనందం, మంచి మాట. అసలు వాక్కు ఒక దోషం ఎలా అవుతుంది? చిత్తం విషచింతం చేయదు, ఇంకా విశ్వాసం రానివ్వదు. విశ్రాంతిగా ఉంటుంది. విశ్రాంతే మరి బ్రహ్మంగా ఉంటున్నాయి కదా విశ్రాంతి. మామూలుగా మనసు పెడితే మరి విశ్రాంతి ఉండదు కదా. వాళ్ళు అనాలి, వీళ్ళు అన్నారు, రోజు ఏ రోజు లేకుండా విశ్రాంతిగా ఉంటాం కదా. చాలా బాగుంది. మలయాళ స్వామి గారు కరుణామూర్తి సర్వేశ్వర నక్షత్రము సర్వకాల సర్వావస్థలు అలాగేమో ఆ ప్రార్థన చేస్తున్నాడు చిన్నప్పుడు. కత్తిపూడి ఓంకార స్వామి గారు ఆ లోపల నువ్వు వెలుపల నువ్వు బయట నువ్వు అంతకు అని ఆయన చెప్పింది. అలాగే ఇవన్నీ కూడా ఇప్పుడు ఇది కరెక్ట్గా ఈ 3 ప్రార్థనలో ఆఖరి వరకు అది చాలు. హే భగవాన్ కరుణాసాగర ప్రేమ పూర్వక నమస్కారం సదా నీ యందు అనన్య భక్తి కలిగి ఎట్లా మర్చిపోయాను. అది ఓ దయామయుడు పరమేశ్వర అని అన్ని చాలా ఉన్నాయి. ఎందువల్ల అంటేనమ్మా మనం ఇంట్రెస్ట్ ఉంది. ఎవరి నోటంటే ఏమవుతాయి రాసేసుకుని అదే పోలండి. ఇప్పుడు బ్రహ్మంగా ఉన్నాం రైతే. ఎప్పుడైనా ఆఖరి శ్వాస వరకు మనస్సు రాకుండా ఉండటానికి ఆ మహానుభావుల యొక్క వాక్యాలే మనకి మనం చేస్తుంటే దేహభావన ఇంకా ఇంకా బ్రహ్మంగా ఉన్నాం, హాయిగానే ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో కూడా నలకంత కూడా రానివ్వకుండా ప్రార్థన కాపాడేది. నలకంత కూడా ఇది దేహం కదా, దేహ భావన ఇంత కూడా రానివ్వదు. ఈ ప్రార్థన మహాత్ముల యొక్క ప్రార్థన చూడండి, లోపలను వెలుపలను బయట అంతటా పైన కింద పక్కన ఇదంతా మరి నేను రాసింది. అంటే అన్ని ఉపనిషత్తులే. అయితే మనకు ఆ పుస్తకాలు తెలియదు కాబట్టి మహాత్ముల ద్వారా మనం అందించుకోగలుగుతాం. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మం తప్పదండి అన్న భావంతో ఎప్పుడైనా కదిలినా ఈ ప్రార్థన ద్వారా ఉంటే బాగుంటుంది. రోజు అక్కర్లేదు. కరుణామూర్తి సర్వస్తమాచిత్తము సర్వకాల సర్వావస్థలందు నీ పాదానందనం లగ్నమై అర్చించమైన భక్తితో కూడినట్లు అనుకునే పరమదయాన్ని మలయాళ స్వామిలో రాస్తుంది.
గీతం తిరగవేస్తే త్యాగము అంటే నిష్కామ కర్మ. సర్వకర్మ ఫలత్యాగము బోధించు. సర్వ కర్మ ఫలత్యాగం అంతే. చూడండి, బ్రహ్మాత్మ ఉన్నది బ్రహ్మే కదా. మనలో అందరిలో అంతగా వ్యాపించింది బ్రహ్మాత్మ. ఇంకా బ్రహ్మాత్మంగా అలవాటయ్యాక చిత్తవృత్తులు ఆటోమేటిక్గా నచ్చుతుంది. బ్రహ్మాత్మలోకి వెళ్ళింది కదా. మనము తినే బ్రహ్మాత్మ అనుకున్నాం పూర్వం. నడిచిన కూర్చున్నా నుంచున్నా 24 గంటలో బ్రహ్మాత్మ అంటున్నాం. అప్పుడు నైవేద్యం వరకునే ఏదో కాఫీ తాగుతా అంటే, నేను కాఫీ తాగలేదు, పాలు తాగుతా ఉన్నా, ఇలా బ్రహ్మాత్మం. అన్నం తిన్నా అప్పుడు మరి కృష్ణాత్మం కదా. అప్పుడు అలా అనుకుందండి. అలా ఇంకా తర్వాత ఎప్పుడైతే ఖాళీ మొత్తం అంతా ఖాళీ కదా, అంటే అనంతమే కదా, చైతన్యమే కదా, అంతా అద్భుతమే కదా. అలా ఇంకా బ్రహ్మాత్మ శాంతమే. ఆకర్షాస్ వరకు మనస్సు రాని స్థితిలో ఉండటం అంటే బ్రహ్మాత్మే. ఉన్నదంతా బ్రహ్మే కదా, పరమాత్మయే. అంతే అంతే. మనం పరీక్ష పెట్టుకోవాలి. చెప్పారు కదా, టైం వచ్చినప్పుడు పరీక్ష పెట్టుకోకపోతే ఎలా కుదురుతుంది? మనస్సు వచ్చినప్పుడు దేహం ఏం కాదు. అంతే. మన లోపల దేహం ఏం కాదు అని మనం అనుకుంటా. అవన్నీ ఎంత తిరుగుతాయి? వినిపించే కదా అనిపించింది. చెవుల్లోకి దూరితేనే కదా తలంపు వస్తుంది. చెవుల్లోకి దూరలేదు కదా. దేహం ఏం కాదు. స్టాచ్యూ ఏదంటారు అంతే. అలా నిశ్శబ్దంలో అలా ఉండొచ్చు. ఈహి అంటే ఈహి, అలాగే అలాగే అంతా జీవితం వెళ్ళిపోతుంది. మనకి ఎందుకమ్మా ఇవన్నీనా? ఈ విశ్వచింతనం వలన జరిగిన ఈ జన్మలు చాలా ఏంటి? మరే వద్దమ్మా అంటే మనం వినకూడదు అంటే దేహభావన లేకుండా ఉండటానికి బ్రహ్మాత్మ సర్వకర్మ ఫలత్యాగము బోధించు. కర్మయోగం అంటే కర్మ ప్రతిదీ దేహం నేను అన్న భావంతో కదా పద్యాలు. నేను నాదే అన్న బంధం కదా. ఇప్పుడు అద్భుతం, తనతో తానుగా ఉండగలుగుతుంది. ఎందుకంటే ఉన్నది తానే అందరిలో ఉంది, అంతగా అలా వ్యాపించు. హాయిగా ఏమీ లేని దాంట్లో ఏమీ యథార్థాన్ని తెలుసుకున్నాం కాబట్టి ఎంజాయ్గా ఉండగలుగుతుంది. అసలు ఏ స్పందన తెలుసు. అన్నీ ఒక్కటేనమ్మా. అమ్మా బ్రహ్మాత్మ మనం చెప్పినా ఎవరు చెప్పినా అందరూ మహాత్ములే. అంతే అంతే. ప్రతిదీ కూడా నడుచును ప్రభుతోటి. అలా నేను గోల్డ్ పాటలు రాస్తున్నాను. అవన్నీ ఇయ్యే ఆత్మతత్వమే. ఇంకా అక్కడ ఇది అది ఇంకే అవతారాలు లేవు. ఉన్నదంతా నాలో ఉంది, మీలో ఉంది, అందరూ అంతా ఒకే భావంతో నింపబడినది. నా తలంపులన్నీ ఎడుస్తున్నాయి. అంతే. ప్రతిదీ బ్రహ్మంలో ఉందే. అమ్మాయి ఎవరు కాదు. అమ్మా మీ దేహం వేరు, నా దేహం వేరు. మీ విధి వేరు, ఆ విధిని బట్టి మీ దేహం వేరు, నా విధిని బట్టి నా దేహం వేరు. కానీ మీలో బ్రహ్మం, నాలో బ్రహ్మం. మీలో రక్తాలు, నాలో రక్తాలు. ఏ బియ్యులు ఏదో బియ్యులు ఏ రక్తాలు అందరూ ఒకటి. చిన్న పెద్ద లేదు, ఉన్నదంతా భగవంతుడు. తల్లి గర్భంలో చిన్నది అది బ్రహ్మం కాబట్టే కదా అవయవాలు చూస్తున్నాయి. కాదు బయటకు వచ్చామన్నది. అమ్మాయి ఇదంతా పరమాత్మయే.
తల్లి గర్భం నుంచి తోసుకొచ్చాం కదా. ఇంకా నేను లేని నేను పరమాత్మలో ఉన్నాను, బ్రతుకంతా బ్రహ్మంతో బ్రతుకు అంటే మీరు ఎక్కడో నేను అదే అలాగా ఉన్నదంతా నేనే నేనే నేను తప్ప రెండో లేదు, పరమాత్మే నేను. అందువల్లే ఎంత రిలాక్స్గా ఉండదు, ఎంత హాయి ఎక్కడి నుంచి ఉందో ఎవరు అందిస్తారు. నీ హాయి నీతోటే ఆనందం, నీ హాయి నీతోటే ఉంది. నీలో బ్రహ్మ ఉంది, ఆ బ్రహ్మాన్ని నెత్తి తెచ్చుకోవటమే హాయి. ఇంకా అసలు ఏమీ లేదమ్మా, మనం అందరం హాయిగా ఉంటాం. ఇది జీవన్ముక్తి అంటే. జీవన్ముక్తి అంటే ఏదో కాదు, జీవించగా ముక్తి. అంతకుముందు అయ్యే ఉన్నాం కదా, అయ్యి ఉన్నదాన్ని దేహభావన వీయడం, చీకటే లైటేస్ అంతే, చీకటే దేహభావం లైటేస్. ఇంకా 24 గంటలోనే మరి కరెంటు ఖర్చు పెట్టి లైటేజ్ తీసుకుంటున్నాను. నాకు మొన్న అయితే మళ్ళీ బాధేసింది. అన్న లాస్ట్ మీరు అందరికీ పెట్టారేంటి కదా, నేను అప్పుడు మీ అన్నయ్యకి అని నాకు బాగోమన్నా ఎంత బాధేసింది. ఎందుకెళ్ళాను ఒక్కసారి తల మీద పెట్టించుకోవాలి ఏమైనా అలాగనే అది నా ఎందుకంటే అన్నీ అదే అర్థమైంది, అర్థమైంది. పరిపూర్ణంగా మనం పరిపూర్ణంగా ప్రతి ఒక్కళ్ళు ఉండటానికి కదా ఈ సత్సంగం. ఉందాం, ఉన్నదాన్ని మరి ఉన్నట్టు ఉండిపోతాం. జరుగుతుంది 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 జరుగుతుంది. అసలు ఏ భావంలో లేదు కదా. సర్వకర్మ ఫలత్యాగం అంటే మనకు తెలియబడ్డది బ్రహ్మంగా. ఆత్మతత్వాన్ని, ఆత్మస్వరూపాన్ని బోధించి ఈ ఆత్మతత్వాన్ని వేసుకో. తగ్గిందా? కాళ్ళు తగ్గినాయా? మరి డోలు వేసుకోమన్నా అది నడక నడిచేసి పరిగెత్తింది. నిన్నేమో స్విమ్మింగ్కి వెళ్ళింది. అది ఏం చేస్తుందంటే అలవాట్లేదు. మనకి 24 గంటలు వాకింగ్ అలవాటు, మనకి ఏమి రావు. పరిగెత్తడం అలవాట్లేదు, మరి ఎక్సర్సైజ్లో అలవాట్లు లేవు మనకి. మరి ఎందుకు ఎప్పుడు వచ్చి పరిగెట్టడం వల్ల అలా అయింది. అదే నేను ఆయిల్ రాస్తాను, ఆయిల్ దెబ్బలు తగ్గుతుంది. మన ఇది అదేంటి ఆయుర్వేదం ఆయిల్ ఉంది, అలా సెకండ్లో తగ్గిపో. ఐస్ పెడతాను, బెల్లేసుకుంటున్నాను. ఆత్మతత్వాన్ని, ఆత్మస్వరూపాన్ని బోధించాం. మనం ఆత్మతత్వంతో ఉండబట్టి ఆత్మగా మెరుగుతుంది అంతే. ఆత్మతత్వాన్ని, ఆత్మస్వరూపాన్ని బోధించాం భగవద్గీత. ఎందువల్ల భగవంతుడు ఏం బోధిస్తాడు? ఉన్నది నేనే అంటున్నా, నేనే అంతా అంటున్నా, అంతే కదండి. ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోవాల్సింది లేదో దాన్ని జ్ఞానం. జ్ఞానం అంటే ఇది తెలుసుకున్నాం, ఇంకా తెలుసుకోవాల్సింది ఉన్నదంతా నేనే అంటే వీడిగా ఏముంది? దాన్నే జ్ఞానము అంటారు. జ్ఞానబాబు చక్కగా ఏది తెలుసుకుంటే ఇంకేమీ తెలుసుకోవాల్సింది లేదు దాన్ని జ్ఞానం. భగవద్గీత సంపూర్ణ జ్ఞానాన్ని తెలియజేస్తుంది మొత్తం. నేను కూడా అదే నాకు పేరుస్తాను. పుస్తకం అంతా జ్ఞానమే కదా, ఉన్నదంతా జ్ఞానమే కదా. పుస్తకం జ్ఞానం, ఉన్నదంతా జ్ఞానమే కదా.
ఇది ఇంక విడిగా ఏమీ లేదు. ఉన్నదంతా నేనే అన్నా, జ్ఞానం అన్నా, బ్రహ్మం అన్నా, ఆత్మ అన్నా, దేవుడన్నా, శక్తి అన్నా, సాక్షి రూపుడన్నా, అనంత చైతన్యం అన్నా, బిందు అన్నా, ఏదైనా ఉన్నదంతా అదే ఉంది. ఇది తెలుసుకుంటాం అన్నా ఇంకా తెలుసుకోవాల్సింది ఏమి లేదు. ఆటోమేటిక్గా విధిలో ఉన్నాయి అయ్యే జరుగుతాయి. ఇంకా మనకి తెలుసుకోవాల్సింది లేదు. భగవద్గీత సంపూర్ణ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. భగవద్గీత సంపూర్ణ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండవది. భగవద్గీత సంపూర్ణ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. సంపూర్ణంగా తానే కదా. పూర్ణమద పూర్ణమద. ఇంకేమీ లేదు. కామాలు లేవు. మనం కామాలు లేవు. పురుషుడు ఇంకా జన్మ సంపూర్ణం. అర్థమైందా? ఎందువల్ల ఇప్పుడు ఆయన రమణ బాబా అంటే చెప్పారంటే మరి కథ మన మొక్క మళ్ళీ గుర్తొస్తుంది. మరి నిజంగా సంపూర్ణంగా ఉన్నామా లేదా? మనం అందరం అదే ఉన్నాం. గృహస్థాశ్రమంలో పెట్టినది దేహాన్ని పెట్టి మళ్ళీ అలాగే కంప్లీట్. ఎప్పుడు అన్నాను మిమ్మల్ని ఆ అన్నదానికే ఇప్పుడు కలం చెప్తున్నాను. సరే అయ్యా ఎవరికి డౌట్ లేదమ్మా, మనకు వస్తుంది. భగవద్గీత సంపూర్ణ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఉన్నది తానే అన్నాక తెలుసుకోవాల్సింది లేదు, తెలియబడేది అంతటా సర్వం బ్రహ్మమై, సర్వం బ్రహ్మమై. మానవుడిని మాధవునిగా చేస్తుంది. మానవుని మాధవునిగా చేస్తుంది. ఉన్నంతా మాధవుడే. మరి మాధవుడే మానవుడిగా వచ్చాడా లేదా? లక్షణాలను బట్టి. ఇందాక మీరు చెప్పిన ప్రార్థనలు సూక్ష్మం. ఆ సూక్ష్మం ఉంటేనే మరలా జన్మించింది. గర్భనాకానికి వెళ్ళను, సూక్ష్మాన్ని నశింపజేసుకుంటాను అని చెప్పారు లేదా రాము గారు. అదే మానవుడిని మాధవునిగా చేస్తుంది. మాధవుడే మానవుడే, మళ్ళీ మానవుడే మాధవుడే. జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుంది. ఉన్నది ఇంకా బ్రహ్మే కదా. ఇంకా జన్మేది కర్మేది. భూమి మొదలా అయిపోయింది. అంతకుముందు వేరు వేరు వచ్చింది. ఇంకేమీ లేదు. అదే అన్నారు కదా, అవతారాలని కృష్ణారామ అంటాం కాదు, అక్క చెల్లి చూస్తున్నారు. పూర్వం బ్రహ్మంగా ఉండండి అని పుస్తకాలు ఇచ్చి అదే ట్రీట్మెంట్ చేస్తున్నారు. దుఃఖము లేనే ఆనందాన్ని ఇస్తాను. ఎందుకంటే కొద్దిసేపు అని కొద్దిసేపు మానేస్తే ఆనందాన్ని. దుఃఖం లేని ఆనందం. దుఃఖం ఏది? నువ్వేనేమో నేనేమో, నువ్వేనేమో నేనేమో, నేనే నువ్వు, నువ్వే నేనే నువ్వే ఎలా వచ్చింది. అందు గురించి మహాత్ముల వాక్యాలు, మనకు వచ్చిన వాక్యాలు అంతా ఒక్కటే ఒక్కటే ఉన్నాం కాబట్టి బ్రహ్మంగా హాయిగా. మరి హాయే ప్రశాంతమన్నా హాయి అన్న ఒకటే కదా. శాంతం అన్నా దేని మీద ఉంటుంది? మెగలుతుంది. పరమాత్మే నేను, పరమాత్మే ఏమి వెళ్ళాక అంతా నేను. అంతే కదమ్మా. ఆనందాన్ని ఇస్తుంది. దుఃఖం లేని ఆనందాన్ని ఇస్తుంది. భగవద్గీత గురించి చెప్పారు. చిరిగిన బట్టను విడిచి కొత్త బట్టలు ఎలా ధరిస్తున్నారు, అలాగే దేహి అయిన ఆత్మ పాత దేహాలను వదిలి కొత్త దేహాలు ధరిస్తుంది. చూడండి, చిరిగిన బట్టను వదిలేసి కొత్త బట్టనే ఎలాగైతే ధరిస్తున్నామో బట్ట కట్టుకుంటున్నాము. ఇది
ఇది సిరిగిపోతాం. ఈ బట్టను వదిలేసి కొత్త దేహాన్ని ధరిస్తాం. తత్వంలో ఉంటే ఇంకా ఇంకో కొత్త దేహం గొడవ ఉంది. ఉన్నదంతా తానే అన్నాక ఏ దేహాలు గొడవ మనం ధరించం కాబట్టి. మామూలుగా అయితే అంతకుముందు ధరించాము, ఇప్పుడు ఇంకా ధరించము అని నిక్కచ్చిగా చెబుతుంది. దేహేన ఆత్మ, పాత దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని ధరిస్తుంది. మామూలుగా జీవ లక్షణాలతో ఉన్న జీవ లక్షణాలతో ఉన్న వ్యక్తికి మనం ఉన్నదంతా బ్రహ్మ అంటే ఈ పాయింట్ వారికి ఆత్మజ్ఞానం లేకపోవటం వలన జనన మరణ చక్రంలో తిరుగుతుంది. కొత్త దేహాలు ధరింతా ఉంటా ఇంకా మరి పుట్టం చాపం, మళ్ళీ సత్యక పుట్టం, పుట్టినది ప్రతిదీ మళ్ళీ సాగు, సచ్చింది మళ్ళీ పుట్టాలి, జననం మరణం కాలచక్రంలో తిరుగుతా అని ఉంటుంది. ఆత్మజ్ఞానం అంటే దేహ మనో బుద్ధి ఇంద్రియాలు నేను కాదు. ఆత్మజ్ఞానం అంటే దేహం నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు. ఏదైనా సరే ఆమె 72 నాళ్ళు అలాగంట. 72 నాళ్ళు అలా అంటే కాలు రోజుల వరకు కూడా ఆమె అలా పరిశీలించుకుంటారు. కన్నాం చెప్తారు 24 గంటలు అంటే మరి వీళ్ళకి ఏడా పెంగళ నాళ్ళని అవన్నీ మరి తెలుసు కాబట్టి దాని ద్వారా వార్తాడు. అదే గోల్డ్లోంచి అదే చెప్పారు మొత్తం అంతా. అంటే నకాశిక పర్యంతం కూడా బ్రహ్మమే. అలాగా మార్గాలు ఏదైనా మరి చిన్నప్పటి నుంచి ఆ మార్గాల్లో ఉన్నాను. ఇప్పుడు ఏక బ్రహ్మత్వంగా ఉంటాంటే మార్గాలు వేరైనా గమ్యం ఒకటే మనం తెలుస్తున్నాం కాబట్టి అంతటా తానే అంతా ఉన్నదంతా నేనే. అదే ఏమంటున్నారు, ఆత్మజ్ఞానం అంటే దేహ మనో బుద్ధి ఇంద్రియాలు నేను కాదు. దేహ మనో బుద్ధి ఇంద్రియాలు నేను, ఏ ఇంద్రియం నేను కాదు. ఏ ఇంద్రియం నేను కాదు. ఉన్నదా దేహం పనిముట్టు మాత్రమే. దేహం పనిముట్టు మాత్రమే. ఎందుకంటే పరికరం ఎప్పుడు ఏదైనా మనకి ప్రమాదమే. దాని మీద కూడా అంతే. భగవంతుడిగా మనం మిగలటానికి ఉన్నంత కాలం కూడా భగవంతుడే కదా మనకి తోడు నీడ. ఎవరున్నారు? దేహాలు దిక్కుండవు. వచ్చిన వాళ్ళు వస్తుంటే ఎవరి దారి నాడు వెళ్ళిపోతారు. ఇంత దిక్కెవరు తెలియక ఆడు చూస్తారు, వీళ్ళు చూస్తారు, చూస్తారని తెగపడం తీసేస్తారు. అనుకుంటేసుకుంటారు. మా అమ్మాయినాళ్ళు ఉంటాము. చిన్న పెద్ద అని తారతమ్యం ఉంటుందా? ఐదానికి వాళ్ళు ఏం చేసుకుని వస్తే వెళ్ళిపోతారు. మనం వాళ్ళు చూస్తారని అరగొట్టేసుకుంటే ఏమవుతుంది? అదే మరి ఆత్మజ్ఞానం లేక జన్మ మరణ చక్రంలో మనస్సు తిరిగేది. సూక్ష్మదేహం మరలా మరి ఇంకో దేహం ధరించి స్థూలాన్ని ధరించా ఉండేది. ఇప్పుడు ఇంక మనం ఇదే 3 దేహాలు నడుస్తుంటాం. కారణం స్థూలం సూక్ష్మం 3 ఇంక లేవు. ఉన్నది మనమే అన్నప్పుడు ఇంకా ఆత్మజ్ఞానం అంటే దేహం ఏం కాదు. పంచుకోసాను ఈ దేహంలో అన్ని మనసు బుద్ధి మనలోనే ఉన్నాయి కదా. నేను కాదు తెలుసు. మరి మన నాగలక్ష్మి గారు అబ్బాయి పడింది అదే కదా. అవయవాలు కానీ మొత్తం అన్ని ఇంద్రియాలు అవయవాలు మొత్తం అన్ని కూడా నామం రూపం ఇవన్నీ కూడా ఆయన వార్త. అది ఏమీ లేవు. దేహం పనిముట్టు ఊరికే
చూడండి తోమేస్తుంది అక్కడ ఆడట్లేదా, దాన్ని వాడేము, వాడితే ఏమైంది, మళ్ళీ అయింది. ఇప్పుడు అన్నం వండుతున్నాం ఆ గిన్నెలో, మరి దాన్ని మళ్ళీ శుభ్రం చేసేసుకుని ఒక పక్కన ఎప్పుడు మళ్ళీ అన్నం వండుకుంటే అప్పుడు తింటాం. అలాగే 24 గంటలు అలా బొమ్మలా ఉంటాం. ఆ బొమ్మని ఎప్పుడు కావాలంటే కీల్చిన బొమ్మ, కీమందు బొమ్మకి ఇలా తిప్పుతాం, తింగు మళ్ళీ కీ ఆగాలి, అక్కడ ఆగాలి. అలా ఆయుర్దాయం ఎంత తెచ్చుకున్నాం ఆ క్షణాన్ని. ఈ రోజునే కదమ్మా, రాత్రి పగలే కదా, తెల్లారుజామున ఆద్రాత్రిపేడ చీకటి, మరి మెట్టు మధ్యాహ్నం, ఉదయం సాయంత్రం, ఏదో టైంలో శ్వాస వదిలేస్తాం కదా, మనకి ఎందుకు ఇగో ఇదే కదా, దీనికి వారం వచ్చం ఏదైనా ఉందా, ఎప్పుడోకప్పుడు ఏ అనంతత్వంగా తెలియబడ్డాను కాబట్టి కాలచక్రం వాడు మనకి ఎందుకు, జీవుడుగా మనం లేవు, ఉన్నదంతా నేనే అనుకున్నాను. నేనేగా ఎప్పటికప్పుడు తుది శ్వాస వదిలేస్తాను, దానికి ఎంత విడ్డూరం ఎందుకు, వచ్చింది అలాగే ఏం చేస్తుంది, ఆత్మజ్ఞానం అంటే దేహం మనో బుద్ధి ఇంద్రియాలు నేను కాదు, దేహం పనిముట్టు మాత్రం, పరికరం, దాన్ని వాడుకుంటున్నాం జాగ్రత్తగా వాడుకుంటున్నాం. నేను పరమాత్మగా నేను పరమాత్మని అని ఎవరైతే జీవిస్తామో వారే ఆత్మజ్ఞానం తెలుసుకున్నారు. హాయిగా నేను బ్రహ్మాన్ని, పరమాత్మ, పరమజ్యోతి స్వరూపాన్ని, ఆత్మని ఏదనుకున్నా సరే అది రిలాక్స్ ఎక్కడైనా ఉండాలేదు, ఎక్కడ ఉన్నా నీతో ఉండటం అలవాటు ఎప్పుడు దేహభావం లేని వారికి ఎవరింటి దగ్గర ఎక్కడున్నా సృష్టి యావత్తు కూడా బ్రహ్మలో ఉంది. సృష్టికి మూలం కదా బ్రహ్మ, ఆ మూలానికి మూలం. కానీ ఎవరైనా ఇంటికి మరి వాళ్ళు మాట్లాడిన దానికి మనసు తెచ్చుకుంటారు, మళ్ళీ ధ్యానం కష్టం అంటారు. అందువల్లనే నియమంగా ఎక్కడికి వెళ్ళకుండా అని చెప్పడానికి పెద్దలు అలా చూస్తారు. మళ్ళీ వాళ్ళ నిజాల నుంచి వచ్చాక ఆ సోది వీళ్ళ మనసు సోది కలిపి ఇంకొకరు చూస్తారు, వాళ్ళు మళ్ళీ ఇంకొకరు అమ్మా సముద్రాలు చూస్తే ఆనందం రైతే ఎంతో ఎలా భవిష్యత్తు ఇయోటి భావాలు వస్తాయి కదా, అలా ఎవరిని చూసినా ఏదో ఒకటి వస్తుందా లేదా తంటాలు, ఏదో ఒకటి వచ్చేస్తుంది. నేను అప్పుడు ఏం చెప్తాను తెలుసు, అర్థమైందా? ఇప్పుడు ఇల్లు దొరకాలనుకోండి, దుర్పి వాళ్ళకి ఎలా అనుకోండి, ఏమున్నాయి పెంచుడు మాట, అసలు మాకు ఇక్కడ ఏమీ లేక ఇప్పుడు వరకు మేము దొరుకుకోలేదు, ఇంకే లోపలే సర్దుకున్నాం, ఏదైనా 50 మంది ఏదైనా ఉంటాం, ఇల్లు క్లీనింగ్ లేవు ఇక్కడ, అంటే రెస్ట్ లేదు కదా, చుట్టూరు అడివే కదా, సామాన్యం ఉన్నాయి, అందులో వచ్చారు ఏమన్నా మనసు ఏమంటుంది, నువ్వే ఇన్ని బట్టలు ఉన్నాయనుకో, ఊరేళ్ళు వచ్చాక అవి కలిపి ఇలా పెడతాం చూడు, చాకోడు అనుకుంటున్నాడా, అనుకోవట్లేదు కదా. ఎందువల్ల నా డ్యూటీ ఇదే, అది మరి పనిచేసేవాళ్ళు నా డ్యూటీ నేను తోటలేదు. పుట్టినప్పుడు ఎవరు లేనప్పుడు ఎవరు లేనట్టు ఉంటుంది, ఎవరినో వచ్చినప్పుడు పుట్టినప్పుడు నాకు లేదు. అలాగే చాకలు కూడా అనుకుంటాను, పుట్టినప్పుడు ఏముందో బట్టలు అలాంటిది, మరి ఊరిలో వచ్చారు దానికి మరి ఎలా చూస్తాను ఆ మనసు,
ఏ ఇది పనిముట్టు అని తెలుసుకున్నాక ఆ పనిముట్టుకి ఏమని చెప్పాలి? నువ్వు కాదు, దేహ మనోబుద్ధి ఇంద్రియాలు నేను కాదు, నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి, నేను జీవలక్షణాలతో లేను, నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి అంటే ఇంకా దేవుడికి పని పాటలు ఉంటాయా? చూడటం వింటాం ఇవన్నీ ఆధారం ఆడు. అంతే. అలాగే అయింది కదమ్మా. పోయేది నాకు ఎప్పుడు అలా అనిపించినా ఏంటి శుభ చెప్పేవారు కదమ్మా. అది నా చాలా బాగా ఆలోచనలోను చెప్పింది. భావనలోను నాలో ఉన్న పరమాత్మ చేస్తున్నాడు. అంతే. అదే మాట అనుకుంటుంటాను. మరి మనం అందరూ మహాత్ములనే ప్రతి ఒక్కరితోటి ఎందుకు మాట్లాడుతున్నాడు బ్రహ్మ? ఎందువల్ల? అందరికీ అన్నీ తెలియవు. అందరూ మహానుభావులే, అందరి ద్వారా అందరూ బాగుండాలనే కదా. మరి పరమాత్మ ద్వారా జరుగుతుంటే మీరు నేనా? మీరు చెప్పారు కదా మనసు నేను కాదు అనుకోండి అన్నారు. అది అలాగే ఏదైనా పెద్ద పని ఉన్నప్పుడు మనస్సు దేహంగా మరి మానసికంగా మరి దేహంగా ఎదురు ఇది ఈ ఈ అడ్డుగోడ కదా ఆ గదికి ఈ గదికి అది ఇది బ్రహ్మ, ఇది అడ్డుగోడ కదా, మనస్సే అడ్డుగోడ. అడ్డుగోడ మనస్సే అడ్డుగోడ అంతే. చంటి వాళ్ళ బద్దలు కొట్టేయాలి, పిస్సం అంతా అయిపోవాలన్నాడా లేదు. అంటే ఈ అడ్డుగోడని బద్దలు కొట్టేయాలని కూడా లేదు. అడ్డుగోడ అంటే మనసు. ఇదంతా నేనే అన్నాక ఇంకేమిటి? నిలుగోడ లేదు, అడ్డుగోడ లేదు, ఏమి లేదు. ఉన్నదంతా ఈ అనంతత్వం. ఈ అనంతత్వానికి ఏమీ రాలేదు. అలా ఏమీ లేదంటే ఏమీ లేదు. నీరసం ఎక్కువ ఉంటే కనుక 2 పూటలైనా తినదు ఖర్చు ఏమన్నా. అది మీ దాన్ని బట్టి హాయిగా ఉంటూ మానేసేందుకు నడ్లు బిడ్లు ఎంత నిలబడా సిద్ధ ఏమో ఉన్నాయి ఎంత మీకు తింటుంటారు కదా. ఉండండి, నేను చెప్పింటానమ్మా కదా. దేహం పనిముట్టు మాత్రం, దేహం పనిముట్టు మాత్రం, దేహం పనిముట్టు మాత్రం. మాకెందుకు? ఈ తోలు కప్పబడి ఉన్నాయి, ఈ ఇంద్రియాలన్నీ ఉన్నాయి. చెవుడు అసలు ఎలా నిర్మాణం చేశాడు? ఈ ఇంటి నిర్మాణం తీయటానికి ఎంత సోదా అందరికీ, కానీ ఈ నిర్మాణం బ్రహ్మకి. ఇప్పుడు ఈ తత్వంలోకి వచ్చాక ఏ పని ఏమి అయ్యో పరమాత్మ ఏంటి ఇలా చేసేసంటే అక్కడ అంతా భగవంతుడు. అన్నీ మర్చిపోతాం, అన్నీ మర్చిపోతాం. ఇప్పుడు నాకు అసలు ఏంది రాదు, అన్నీ మర్చిపోతామ్మా. అది కరెక్ట్. మళ్ళీ టైంకి ఆడింది. మరి ఆడే మనం బ్రహ్మ. ఇంకా మనం బ్రహ్మ మీద బాగా ఇస్తాం. ఇంకా అసలు నకసిక పర్యంతం తానే అంటే తనతో తానుగా ఉంటే మనం ఆ పనులన్నీ చేయడాడు. ఒకరి మీద ఆధారపడితేనే వాళ్ళు ఆ పనులు చేస్తున్నారు కదా. మన మనుషుల మీద ఆధారపడితే వాళ్ళు చేయలేదా? అలాంటిది పరమాత్మ మీద ఆధారపడ్డాం. మనకేంటి? అన్నీ బ్రహ్మే చేస్తాం, బ్రహ్మే మాట్లాడుతాం, బ్రహ్మే తెలుసు. ఓ ఓ ఓ అన్నీ బ్రహ్మే. నేను పరమాత్మను. ఎవరు జీవిస్తారో వారే ఆత్మజ్ఞానం తెలుసుకున్నారు. నేను పరమాత్మను,
అన్న భావంతో ఎవరైతే జీవిస్తారో వారే ఆత్మజ్ఞానం తెలుసుకున్నారు. ఆత్మజ్ఞానంగా ఉన్నవారు, తెలుసుకున్నవారు, ఆచరణలో అనుభవం ఉన్నవారు. ఎప్పుడైతే ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని తెలుసుకున్నామో, పూజైనా బ్రహ్మాత్మ అంటాం, కర్మ ఏ పని చేస్తున్నా బ్రహ్మాత్మ అంటాం యోగంగా. ఇంకా అన్ని యోగంగా మార్చేసి తెలియవలసింది తెలిసింది. నీలో బ్రహ్మ, నాలో బ్రహ్మ, అందరిలో బ్రహ్మ, అంతటా బ్రహ్మ, అన్నీ తెలిసాక అందరినీ మగవాళ్ళు అమ్మ అమ్మానే వచ్చాం. అందరిలోని ఆ అనంతాలు చూస్తున్నాం. అమ్మే నేను, నేనే అమ్మ. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మనకి పుస్తకం, పూజా విధానం పుస్తకం వచ్చిందంటే ఈ అనంత బ్రహ్మయుగం చేయటానికి పూజా విధానమే కాదు, శాస్త్రాలే కాదు, జీవిత చరిత్రలే కాదు, అదేంటి చాలీసాలే కాదు, మరి అవి ఏంటో దండకులే కాదు, ఇంక ఎన్నున్నాయో బుర్రకథలు, అరకథలు, ఇంక ఎన్నున్నాయో, ఎన్ని పాటలైనా చంద్ర ఏమన్నాడని అర్థం, అదే భజన్. ఇంకా అన్నీ బ్రహ్మ. అమ్మ మనం బ్రహ్మలు, మనం బ్రహ్మమ్మలు. ప్రతి ఒక్కరు ఇదో నేను రామస్వామి గారు పాడలేదు, గృహం పామ, ఈ గృహం కదా, మనం బ్రహ్మమ్మ కాదు. ప్రతి ఒక్కరూ పరమాత్మ స్వరూపులను తెలిసాక ఏదో రకంగా దాన్ని ఉంచటానికి ప్రయత్నాలు అందించారు. ఆయన గోడ మీద కొంత నలకైతేనే ఈయని చెప్తున్నాం లేదా, గోడ మీద ఎత్తుని కనిపిస్తాం. మరి అంతకుముందు తెలియదు కానీ ఇప్పుడు అన్ని కనిపిస్తున్నాం. అంత ముందు గోడ మీద కనిపించలేదు నలకాయ, మనలోది కనిపిస్తుంది. చిన్నప్పుడే మనకు తెలుసు. ఇప్పుడు గోడ మీద నలక కనిపిస్తాను, అందులో నలక కనిపిస్తాను, అట్లా ఉన్న అనంతత్వం తెలియదు. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా తత్వ విచారంతో ఉండగలుగుతున్నామో ఇంకా హ్యాపీగా మన లైఫ్కి వెనకటి లేకుండా, అందువల్లనే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా పరమాత్మ అలవాటు అయింది కాబట్టి వెనకడుతుంది. ఇంకా అలా మిగిలేక ఇంకా జీవలక్షణం రమ్మంటే ఎందుకొస్తున్నాం, రాదు. జీవలక్షణం రాదు, బ్రహ్మలక్షణంతో. ఎందువల్లంటే అది నేనే, ఇది నేను, ఇది నేను, ఈ తొడుగు నేనే కదా. లేకపోతే ఈ తొడుగు ఎన్నాళ్ళు ఎలా ఉంటుందా, దానికి మళ్ళీ కప్పేసి అలా ఇదంతా కూడా స్థూలం ఏంటి, సూక్ష్మం ఏంటి, కారణం ఏంటి, కారణంతో రావటం ఏంటి, ఆ పని చేయటం ఏంటి, మరి ఏ పని కోసం వచ్చామో ఆ పని ఇక్కడ జరుగుతుందో మన అందరి ద్వారా జరుగుతుందా లేదు. మన అందరూ దేవముక్తులు, విదేహముక్తులే. అందువల్లనే మన అందరి ద్వారా చక్కగా మనం వేగించినట్టులా ఉన్నాం కాబట్టి, గుడ్డి కొబ్బరికాయలా ఉన్నాం, చింతగొల్లా ఉన్నాం, కమలా పడితే పెద్ద ఇలాంటి ఇలా ఉన్నాం కాబట్టి చెప్పగలుగుతాం. ఆచరణలో లేనిది ఎలా చెబుతాం, ఆచరణలో ఉంది కాబట్టి చెప్పగలుగుతాం. ఆత్మజ్ఞానం అంటే దేహ మనో బుద్ధి ఇంద్రియాలు నేను కాదు, దేహం పనిముట్టు మాత్రమే. నేను పరమాత్మగా ఎవరు జీవిస్తారు వారే ఆత్మజ్ఞానం తెలుసుకుంటారు. దాంట్లోని భౌతికతలో కొద్ది తాత్పర్యం ఉంటుంది. మనకి బ్రహ్మం భౌతికత మొదలు పెట్టాం కాబట్టి బ్రహ్మ ఇచ్చింది. ఇది చదువుతా, శ్లోకం చదువుకుంటా మనం రోజు పరమాత్మగా మిగలటానికి. మీరు మనం బుక్ చదివారు, దాంట్లో పాయింట్ నాకు మొదలు వచ్చేసింది కానీ గుర్తు రాలేదు. నేను అన్నాను పోలేదు, అన్నాడు ఇలా ఉంటున్నాడు అనుకున్నాను.
కానీ ఇంకా రోజులు చదువుతారు చాలా బాగుంటుంది. ఈ చదువుతారు భగవద్గీత అయిపోయి చదువుకుంటారు ఆపుతూ ఉంటుంది. అంటే అదే ఎవరిని అడుక్కోవద్దు, ఎవరిని నమ్మొద్దు. అంటే దేహంగా ఉన్నాం కదా, ఎవరి మీద ఆధారపడి ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలి, ఎక్కడ అక్కడే పెట్టాలి. అప్పుడే కదా ఇల్లు అంతకాలం ఈ ప్రపంచంలో బతకాలి అంటే జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు కాబట్టి ఒకేలా ఉండదు కదా, దశలు మారుతూ ఉంటాయి కదా. పరమాత్మగా సంతోషం మనస్సులే, జీవితం చిన్నది, నవ్వుతూ ఉండాలి. తల్లిదండ్రులే గొప్పవారు, పరిష్కారమే గొప్పది. సంతోషం సంతోషం దుఃఖం అన్నది మనస్సులే ఉంటుంది కదా. మౌనం, మరి మౌనంగా ఉండేటట్టుకి అందరూ దగ్గర అవుతారు. ఎందుకంటే మనం తిట్టలేదు కదా, అందరూ ఇష్టలు అవుతారు. మౌనం అన్న అందరూ ఇష్టత అందరికీ. అమ్మ అమ్మని ఎందుకు ఇష్టం? మౌనం అన్న అందరం బ్రహ్మస్వరూపుడే. దూరం దగ్గరనే ఏమి ఉండదు. జీవితం చిన్నది, అతి చిన్నది. ఏనాడు చిన్న జన్మ తీర్చి వచ్చి ఈ జీవితం అతి చిన్నది. దీన్ని చక్కగా నవ్వుతూ ఉండాలి. నోటి మాటలు వదలకు, నోటి మాటలు వదలకు. ఎందుకంటే భగవద్గీత చదువుతా, ఇగో భగవద్గీత చదువుతుంటే ఇవన్నీ చదువుతా ఉంటే బాగా అర్థం జరుగుతుంది కదా. ఇగో అహంకారం, అసూయ, ద్వేషం, పగ ఇలాంటివి మానుకోను, అందరితో మంచిగా ఉంది. ఎప్పుడైనా నిజాయితీయే మంచిది, మర్చిపోవద్దు. బ్రహ్మాండం మన జీవితం, అందరి జీవితం ఒక్కటే, అర్థం చేసుకోవాలి. సహృదయులుగా మిగలాలి, బ్రహ్మంగా ఉండగలగాలి. జ్ఞాపకమే గొప్ప. ఇప్పుడు మనం పరమాత్మగా ఉన్న జ్ఞాపకంతో మనం అది గొప్పది కదా, బ్రహ్మమే కదా జ్ఞాపకం చేసుకుంటున్నాము. మన జీవితం సరి అయిన దారిలో నడవాలి, బ్రహ్మంగా. అనంత గమ్యమైన అనంత వారికి ఆత్మజ్ఞానం ఎవరైతే తెలుసుకుంటారో వారికి మృత్యు భయం అక్కడ మృత్యు భయం ఉండదు. మీ సొంత ఇల్లు పరమాత్మ, మన స్వస్థానం పరమాత్మ. స్వస్థానం ఇదే కదా, పరమాత్మే కదా. చెప్పండి. అహంకారం ఎక్కడ గురించి చదివేట్టు రాస్తున్నాయి, ఎప్పటికైనా ఉంటాయి. ఈ దేహం లేకపోయినా పిల్లలు పుష్ప చక్కగా ఆడి పెట్టుకుంటాం అండి. ఈ పుస్తకం చదివినప్పుడు పుష్ప పెట్టుకుంటాం. అది అనిపించింది ఎలా పెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగో స్త్రీ పురుషుడు అనేక అవతారాలు ఎత్తాం, స్త్రీగాను పురుషుడుగాను అనేక అవతారాలు ఎత్తాం. తపస్సు, భక్తి, గుడి, ధ్యానం. ముక్తి అంటే ముక్తిలోనే మనం అన్నీ ఉన్నాయని, తపస్సు ద్వారానే, ధ్యానం ద్వారానే మోక్షం. శరీరం మిషన్ అంట, మిషన్గా ఆయిలేసి పుట్టమా టకటక పట్టున్నాయి యంత్రాలు ఇవన్నీ, బట్టల మిల్లు, ఈ బ్యాటరీలు ఇవన్నీ మరి మిషన్లే కదా. శరీరం మిషన్. గురువాడ లోపల ఉన్నాడు భగవంతుడు. భక్తి ధ్యానం ద్వారా పూర్వజన్మ స్ఫూర్తం భగవంతుని తోటి ఉండాలి. ఏబిసిడీలు రాకుండా హైయెస్ట్ కోర్స్ అవుతుందా? దేహాన్ని జాగ్రత్తగా కాపాడుతాం. ప్రతి జీవి పూర్వజన్మ స్ఫూర్తాన్ని బట్టి పుడతాం. మానవ జన్మ గొప్పది. కర్మానుసారం దేహాన్ని ఆధారంగా ఇచ్చారు కదా.
ఎవరో తెచ్చుకున్నాం. కర్మలను తొలగించినప్పుడు అనేక రకములైన కష్టాలు వస్తాయి. ఇప్పుడు అంతకుముందు మమేకం అయిపోయేది. మీరే నిజం ఇంద్రుడు గారే అంటున్నారే కానీ మీకు మీరు తెలియదు. చెప్తారు కదా కర్మలే వేదన పైన వస్తుంది. మీరు అదే మరి అంతకుముందు తెలియదు. జీవికి శరీరమే ఆధారం అంటున్నారా లేదా? అంటే తెలియదు. రాసాను, జీవికి శరీరమే ఆధారం అంటున్నాం. అసలు తెలియదమ్మా. తెలియదే. ఏదో నేను ఎంత సంపాదించాను ఓ ఓ ఓ అవన్నీ వ్యతిరేకమైంది. బాగా ఏమీ లేదు అంటే ఆనందించి మరి ఒక్క సెకండ్ ఇంకా ఏమన్నా అలా ట్రీట్మెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. హాయిగా ఉంటున్నారు. ట్రీట్మెంట్ అలవాటైంది కదా. హాయ్ జీవికి శరీరమే ఆధారం అనే కదా. నువ్వు కర్మను తొలగించినప్పుడు అనేక రకములైన కష్టాలు వస్తాయి. అంతకుముందు కష్టం అని నష్టం అని అంటే నేను నాదే అన్న బంధంతో ఉండి మనసుతో మమేకమయ్యి తెలియలేదు. నా పిల్లలకు చెప్తేనే కదా, నేను చేయకపోతే ఎలాగా అనే కదా. కష్టం అనుకున్నావా నష్టం అనుకున్నావా ఇలాగా. నేనేమనుకున్నాను, పరమాత్మ చేస్తున్నాడు, పరమాత్మ పిల్లలను పెడుతున్నాడు. మన పిల్లలే కాదు, నమ్మలే కాదు, ఏదైనా పరమాత్మ పరమాత్మ అనుకున్నాను కాబట్టి కష్టం అనేది నాకు తెలియదు. యోగంగా అయింది. కర్మ యోగం అయింది. జీవికి శరీరమే ఆధారం. మట్టి పాత్ర జీవికి. మరి జీవి అంటేనే మట్టి పాత్ర. మట్టి పాత్ర కదా. రోజు నలుగురు పెట్టి స్నానాలు చేయించుకోవడం లేదా? మరి శరీరమే కదా ప్రమాదాలకి గురువు అవుతుంది. మనస్సు ఎంత గోలెత్తిపోతుంది బయటకు. మరి ప్రమాదాలు ఎంత గోలెత్తుంది యాక్సిడెంట్ అయితే. అసలు మరి 24 గంటలు మనకి యాక్సిడెంట్ இல்லை కదా లోపల. అదే ప్రమాదాలకు గురి అయినప్పుడు బయటకు వెళుతుంది. ఎవరో తెచ్చారు, ఎవరో అన్నారు, ఎవరో ములుకున్నారు. నేను పని చేయను అంటుంది లోపల. అంత పని పెట్టేస్తే నేను చేయను ఏంటి సంవత్సరం పొడుగు చదువుకోవటం మానేసి ఆఖరి చదివేసుకుంటే వాళ్ళకి ఎంత ఉన్నదండి. రోజు చదువుతా తరుగుతూ ఉంటుంది. అలా రోజు పని చేసుకుంటుంటే ఉంటుంది. ఒక ఇల్లు కట్టాలంటే అంతకని మరి రోజు శుభ్రం చేస్తున్నాం, మనమే నడుపుతున్నాం, మరి శుభ్రం చేస్తున్నాం. అది అలా వదిలేస్తాం అనుకుంటు మట్టి కొట్టిపోతే అంతమంది. అలా విషయాలు ఈ దుమ్మైతే చిగురి చెట్లోకి ఎత్తుకోవచ్చు, చిగురుతో తుడుచుకో. ఇవి అదే మరి శరీరమే ఆధారం కాబట్టి అది ఏదో ప్రమాదానికి 24 గంటలు గురవు. కలలోనే అడిగి చూస్తున్నాం కదా. నేను నాకు చెప్పమని కళ కలిగిపోయి కళ ఎన్ని రోజులు చెప్తున్నా సార్. ఆ కళ లాగో ఈ జగత్తా వస్తా కళ. ఆ కళ మేల్కొన్నాక ఎలా కళ మర్చిపోయామో కరిగిపోయినట్టే కదా మర్చిపోయాము. అలాగే ఇది కూడా ఏ క్షణం ఇంతకుముందు ఏ గుర్తు. ఇది కళ కదిలిపో. అసలు ఉన్నదంతా బ్రహ్మని 24 గంటల బ్రహ్మార్పణంగా ఉంటుంటే నాకు నేను గుర్తు వచ్చింది. అంటే చెప్పాలనుకున్నాను చెప్పమని అది ఆ వాటికి వచ్చేసింది. అది ఎలా కలో నిద్రలోని మేల్కొన్నాక అది ఎలాగో అది పెద్దగాలి చిన్నగాలి అలాగే ఇది కూడా అదే అని ఓహో బ్రహ్మాలకు చెప్పమని మీరే చెప్పారు. లోపల అది పెద్ద కాల ఇది చిన్న కాల చెప్పినా మళ్ళీ నిన్న మళ్ళీ బ్రహ్మం చెప్పేసి మట్టి పాత్ర
అది గురించి ఇలా రాస్తా ఉంటే పుస్తకం చూడండి అంతా ఎలా బాగుంది. ఎక్కువ కోపం వద్దు, చూసింది వినేది అన్నీ జాగ్రత్త, గతాన్ని వదిలేయి, ఆరోగ్యంగా ఉండాలి, కర్మఫలాన్ని అనుభవిస్తున్నారు, నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి, ఎలాగ తప్పదు కదా ఫలితాలు. జీవితం ఒక రంగ స్థలం, కంటితో చూడనివి చెవులతో విన్నవి ఎప్పుడు నమ్మొద్దు, నవ్విస్తూ ఉండు, చెడ్డవారు మంచివారు అనొద్దు, ఉన్నదంతా మనమే అంటే హాయిగా మన భవిష్యత్తు బ్రహ్మంగా బ్రతకాలి, ఓపికగా ఉండాలి, ఓపికగా సచ్చే వరకు బ్రహ్మంగా బ్రతకాలి. నటించేవానికంటే ప్రేమ తెలియదు, నటించే వాళ్ళకి నటించే వాళ్ళకి ప్రేమ ప్రేమ తెలియదు. అదే నాకు ప్రేమ అంటే దైవం, ఉన్నదంతా బ్రహ్మే. గుణం గొప్పది, నిజమైన కథ బ్రహ్మంగా బ్రహ్మం కాదు, పరమాత్మ మనం మిగులుతున్నాము, ఇదే మన కథ. మనం అలా జయముక్తిగా మిగలాలి ఆఖరి వరకు. గుణం గొప్పది, ధనం ఉన్నా ఎన్నున్నా ఏముంటుంది, అన్ని ఏది పెట్టి వచ్చాము అక్కడ స్విచ్ స్విచ్ అదే ఇక్కడ నేను ఇక్కడ కదమ్మా. చాలు, ఏమక్కర్లేదు, అన్నీ అలా వదిలి కూర్చుని బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం బ్రహ్మగుణం బ్రహ్మణావతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. శ్రీలక్ష్మి అంటే గొట్టు ముక్కల, కలిదిండి సుదంట, మాధవి పెన్మత్స, వెంకటలక్ష్మి, అరుణ కుమారి, వెంకట రంగారావు, కొల్లి మార్ల, శ్రీమాత, బ్రహ్మానందమయికి జై అంట, జై హో బాబాయ్. వెల్కమ్ టు లైవ్ చాట్, రిమెంబర్ టు పరమాత్మే అంత, ఉన్నదంతా నేను తప్ప రెండు